Welcome to class 10th social science class on mapping skills. ఈ వీడియోలో 10th క్లాస్కి సంబంధించి మ్యాపింగ్ స్కిల్స్లో ఉన్న వివిధ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ వీడియోను మీరు చూసే ముందు మీరు ప్రధానంగా ఏంటంటే వీడియో చూస్తునేటప్పుడు మీరు ఒక రెండు ఇండియా అవుట్లైన్ మ్యాప్స్ అదేవిధంగా ఒక రెండు వరల్డ్ అవుట్లైన్ మ్యాప్స్ని మీరు మీ దగ్గర ఉంచుకొని ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ మీ దగ్గర ఉంచుకున్నట్లయితే వెంటనే మనకి మ్యాప్ పాయింటింగ్ని ప్రాక్టీస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో అందరూ కూడా మీరు రెడీయే కదా? సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ పరంగా మ్యాపింగ్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అసలు సోషల్ స్టడీస్లో ఉన్న చాలా వరకు కాన్సెప్ట్స్ అనేవి మనకి మ్యాపింగ్ స్కిల్స్ బేస్డ్ చేసుకొని మనం చదివినట్లయితే అధ్యయనం చేసినట్లయితే చాలా సులువుగా మనకి ఆ కాన్సెప్ట్స్ అనేవి అవగాహన అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సోషల్ స్టడీస్లో ఇదివరకు మనం 6 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు అందరికీ తెలిసిందే. మనకి కాన్సెప్ట్స్ వాళ్ళ అండర్స్టాండింగ్ అని, ఇంటర్ప్రిటేషన్ అని, ఇన్ఫర్మేషన్ స్కిల్ అని, కరెంట్ ఇష్యూస్ అని, మ్యాపింగ్ స్కిల్స్ అని, అలాగే ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అని మనకి 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 6 విద్యా ప్రమాణాలలో ఒక విద్యా ప్రమాణము దాన్ని మనం AS5 అంటాము, మ్యాపింగ్ స్కిల్స్. దీని మీద మనకి 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి. సో కనుక ఈ వీడియోని మీరు క్షుణ్ణముగా అవగాహనతో చూస్తూ మ్యాప్ పాయింటింగ్ని కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 15కి 15 మార్కులు అనేవి ఈజీగా మీరు సాధించవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఒక 2 ఇండియా మ్యాప్లు, ఒక 2 వరల్డ్ మ్యాప్లు మీ దగ్గర ఉంచుకొని ఈ వీడియోను చూస్తూ ఉండండి. చాలా సులువుగా మనము ఈ 15 మార్కులను కూడా సాధించవచ్చు. అయితే ఇక్కడ మనకు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఈ విద్యా ప్రమాణం మీద అంటే ఏదైతే మనకి మ్యాపింగ్ స్కిల్స్ ఉందో ఈ మ్యాపింగ్ స్కిల్స్ మీద మనకి ప్రధానంగా ఏ విధంగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే మీరు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే మ్యాపింగ్ స్కిల్స్ 5th అకాడమిక్ స్టాండర్డ్ 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది, 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, అదేవిధంగా 8 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అంటే ప్రతి సెక్షన్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది మ్యాపింగ్ స్కిల్స్లో. టోటల్గా మనకి 15 మార్క్స్ అనేవి ఈ అకాడమిక్ స్టాండర్డ్ మీద మ్యాపింగ్ స్కిల్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మ్యాపింగ్ స్కిల్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి 3 రకాలుగా మనకి ఈ మ్యాపింగ్ స్కిల్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమిటి ఆ 3 రకాలు అంటే ఒకటి అరేంజ్ ఇన్ ఆర్డర్, అది ఒకటి. అదేవిధంగా మనకి మ్యాప్ రీడింగ్ ఒక రకం, అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్ ఇంకొక రకం. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి మ్యాపింగ్ స్కిల్స్లో 1 మార్క్ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే అరేంజ్ ఇన్ ఆర్డర్. అంటే ఏవైనా ఒక 4 ప్రదేశాలు ఇచ్చి వాటిని ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు కానీ లేదా నార్త్ నుంచి సౌత్ వైపు కానీ సౌత్ నుంచి నార్త్ వైపు కానీ పేర్చమని అరేంజ్ చేయమని అడుగుతుంటాడు. సో అది 1 మార్క్ క్వశ్చన్లో మనకి ఖచ్చితంగా ఆ రకమైన క్వశ్చనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 2 మార్క్ క్వశ్చన్లో మ్యాప్ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఆ మ్యాప్కి దిగువన ఒక 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఆ మ్యాప్ని స్టడీ చేసి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్ కూడా మ్యాప్ రీడింగ్ పైనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ అనేది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 4 పాయింట్స్ అనేవి ఇండియా మ్యాప్కి సంబంధించి ఉంటుంది, అదేవిధంగా ఒక 4 పాయింట్స్ అనేవి వరల్డ్ మ్యాప్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. సో వీటిని మరికొద్దిగా డెప్త్గా మనం స్టడీ చేసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్ అనేది మనకి జియోగ్రఫీ నుంచి రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే మనకి ఈ SSC బోర్డు వారు విడుదల చేసిన మోడల్ పేపర్ కావచ్చు,
అదేవిధంగా మనకి ఏపీ ఎస్సీఈఆర్టీ వారు విడుదల చేసిన మోడల్ పేపర్స్ కావచ్చు, అనాలిసిస్ చేసినట్లయితే యాక్చువల్గా మ్యాపింగ్ స్కిల్స్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్ అనేది అరేంజ్ ఇన్ ఆర్డర్ పైన మనకి జియోగ్రఫీలోనే మనకి రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఒకసారిగా దాని ప్రకారంగానే మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్ అనేది మనం తీసుకున్నట్లయితే హిస్టరీ, ముఖ్యంగా ఈ 2 మార్క్ క్వశ్చన్ అనేది హిస్టరీలో 3rd లెసన్ అంటే మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అనే లెసన్ నుంచి మనకి ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. సో దాని నుంచి మనం ఒక 2 మ్యాప్లు అనేవి ఉన్నాయి. సో ఆ మ్యాప్స్ని కానీ మనం ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులువుగా ఈ మార్కులను మనం సాధించవచ్చు. అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్ అనేది మనం తీసుకున్నట్లయితే మ్యాప్ రీడింగ్ పైనే హిస్టరీలోనే ఇవ్వడం జరుగుతుంది. హిస్టరీలో మనకి లెసన్ 1 అంటే రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ ఈ లెసన్ మీద మనకి 4 మార్క్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఒక 4 మ్యాప్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఈ 4 మ్యాప్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, స్టడీ చేసినట్లయితే చాలా సులువుగా మనకి ఈ మార్కులను మనం సాధించవచ్చు. అదేవిధంగా 8 మార్క్స్ మనం తీసుకున్నట్లయితే మ్యాప్ పాయింటింగ్ ఇండియాకి సంబంధించి 4 పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. మొత్తం టోటల్గా మనకి మ్యాక్సిమం ఇండియా మ్యాప్ అనేసరికి మనకి జియోగ్రఫీ అదేవిధంగా ఎకనామిక్స్ మీద రావడం జరుగుతుంది. అదేవిధంగా వరల్డ్ మ్యాప్ అనేసరికి మనకి పాలిటీ లేదా సివిక్స్ మీద అదేవిధంగా హిస్టరీ మీద రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ మనం మ్యాప్ పాయింటింగ్ 8 మార్క్స్ కనుక సో ఇటు నుంచి ఇటువైపు వెళ్దాం మనం. సో మ్యాప్ పాయింటింగ్ మనకి ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ముందుగా వరల్డ్ మ్యాప్కి సంబంధించి సుమారుగా 20 నుంచి 26 పాయింట్సే ఉంటాయి. సో వీటిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులువుగా వరల్డ్ మ్యాప్కి సంబంధించి 4 పాయింట్లను కూడా 4కు 4 మార్కులు తెచ్చుకోవచ్చు. సో ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ అనేది వరల్డ్ మ్యాప్ 4 పాయింట్స్ ఉంటాయి, అదేవిధంగా ఇండియా మ్యాప్ అనేది 4 పాయింట్స్ ఉంటాయి. సో ముందుగా మనం తీసుకున్నట్లయితే వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ అనేది మనం చూద్దాం. వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది? సో ఆల్రెడీ మనం గత వీడియోలో మోడల్ పేపర్ మీద అనాలిసిస్ చేసాము. దాంట్లో భాగంగా ఇక్కడ 33 క్వశ్చన్ బిలో మనకి వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక లిస్ట్లో 4 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంకొక లిస్ట్లో 4 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైనా ఒక 4 పాయింట్స్ని మనము ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఏవైనా ఒక 4 పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. సో వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి 4 మార్క్స్కి మనకి ఉండడం జరుగుతుంది. సో యాక్చువల్గా మనము ఈ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ని ఏదో ఆ దేశం పేరు చెప్పి సో దాన్ని పాయింట్అవుట్ చేయడం అనేది అక్కడ ముఖ్యం కాదు. ఇక్కడ దాని యొక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సో వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ఆ మ్యాప్ పాయింటింగ్ కానీ చేసినట్లయితే అటువైపు కాన్సెప్ట్ కూడా గుర్తుంటుంది, ఇటువైపు మనకి ఏదైతే మనం అనుకుంటున్న మ్యాప్ పాయింటింగ్ ఉందో దాన్ని కూడా చాలా సులువుగా చేయొచ్చు. సో మీరందరూ కూడా మీకు 2 వరల్డ్ మ్యాప్లు అనేవి పట్టుకోమని చెప్పాను. సో ఆ 2 వరల్డ్ మ్యాప్లను కూడా మీ దగ్గర ఉంచుకొని సో ఒక వరల్డ్ మ్యాప్లో కొన్ని పాయింట్స్ని, ఇంకొక వరల్డ్ మ్యాప్లో కొన్ని పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. చాలా సులువుగా మనకి క్లారిటీగా మనకి ఐడెంటిఫై చేస్తున్నట్లయితే ఈ వీడియో చూస్తున్న సమయంలోనే మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది. సో కనుక సో దాని మీద దృష్టి పెట్టండి. సో ఇక్కడ ముందుగా మనం తీసుకున్నట్లయితే సో మొదటగా మన ఇండియా, భారతదేశం. సో ఇది ఇండియా, భారతదేశము. దీన్ని మన సొంత దేశం కనుక దీన్ని ఇచ్చే అవకాశం ఉంది కనుక ఫస్ట్ ఇండియాని మీకు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన దేశం అది చిన్న దీవి బ్రిటన్ అన్నా, ఇంగ్లాండ్ అన్నా, యూకే యునైటెడ్ కింగ్డమ్ అన్నా, బ్రిటన్ యొక్క రాజధాని లండన్ అన్నా ఆ పాయింట్లోనే గుర్తించండి చాలు. సో అంటే 4 బ్రిటన్, ఇంగ్లాండ్, యూకే ఆర్ యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే లండన్ అన్న సో మనకి ఆ పాయింట్లోనే మనం గుర్తించాలి. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇది బ్రిటన్కి దిగువన మెయిన్ యూరప్ కాంటినెంట్లో మనకి తీసుకున్నట్లయితే ఏంటిది ఫ్రాన్స్, ఇది ఫ్రాన్సు. అండ్ నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన దేశము, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద దేశముగా మనం చెప్పడం జరుగుతుంది, అతి విశాలమైన దేశముగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకి రష్యా. ఇక్కడ మీకు 3 దేశాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 1 బ్రిటన్, 2 ఫ్రాన్స్, 3 రష్యా. ఈ 3 దేశాలను కలిపి మనం ఏమంటాము అంటే
ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 4వ దేశము అమెరికా. ఈ 3 దేశాలు ఏవైతే ఈ 3 దేశాలు ఉన్నాయో ఈ 3 దేశాలను కలిపి ట్రిపుల్ ఎంటెంట్ అంటాం. సో వీటిని మనం అలైడ్ పవర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది 1907లో ఏర్పడింది. అంటే ఈ 3 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమి పేరు ఏంటంటే ట్రిపుల్ ఎంటెంట్. దాన్నే అలైడ్ పవర్స్ అంటాము. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి? ఒక కూటమిగా 1907లో ఏర్పడ్డాయి. తరువాత కాలంలో 4వ దేశముగా అమెరికా చేరింది. సో అందుకని మీకు అమెరికాను కూడా ఇక్కడ చూపడం జరిగింది. సో తరువాత కాలంలో ఈ అలైడ్ పవర్స్ లేదా ట్రిపుల్ ఎంటెంట్లో అమెరికా చేరడం జరిగింది. సో అమెరికా చేరడంతోనే ఈ ట్రిపుల్ ఎంటెంట్ లేదా అలైడ్ పవర్స్, వాటిని తెలుగులో మిత్ర రాజ్య కూటమి అంటారు. ఈ మిత్ర రాజ్య కూటమికి మరింత బలము చేకూరడం జరిగింది. సో మొదటగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 3 దేశాలు కలిపి 1907లో ట్రిపుల్ ఎంటెంట్, ట్రిపుల్ అంటే 3 దేశాలు కలిపి అలైడ్ పవర్స్గా లేదా ట్రిపుల్ ఎంటెంట్గా 1907లో ఏర్పడడం జరిగింది. తరువాత కాలంలో ఈ ట్రిపుల్ ఎంటెంట్లో చేరిన దేశం ఏది? అమెరికా. ఇక్కడ గుర్తుంచుకోండి, అంటే కాన్సెప్ట్ ఇక్కడ ట్రిపుల్ ఎంటెంట్. ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఇక్కడ 4 దేశాలను మీకు స్క్రీన్ మీద చూపడడం జరిగింది. ఆ 4 దేశాలు ఎక్కడెక్కడ అనేది మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న వరల్డ్ మ్యాప్లో కూడా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏదైతే ఈ ట్రిపుల్ ఎంటెంట్ ఉన్నాయో ఈ ట్రిపుల్ ఎంటెంట్ లేదా అలైడ్ పవర్స్ని లీడ్ చేసిన దేశము ఏది అని అడుగుతుంటాడు. ఆ లీడ్ చేసిన దేశం ఏది అంటే బ్రిటన్. సో ట్రిపుల్ ఎంటెంట్ని లీడ్ చేస్తున్న దేశం ఏది అంటే మనకి బ్రిటన్గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ట్రిపుల్ ఎంటెంట్ ఆర్ అలైడ్ పవర్స్. తర్వాత నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు విశాలమైన దేశముగా మనం చెప్పాం. ఏమిటది? మనం రష్యా అని చెప్పాం. అయితే ఆ రష్యాకి ఈ మధ్య కాలంలో ఇంకొక దేశానికి యుద్ధము జరుగుతుంది. అంటే చాలా వరకు ఇప్పుడు విరమణ జరిగింది, కానీ కనుక ఆ దేశము కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది మ్యాప్ పాయింటింగ్లో, కరెంట్ ఈవెంట్లో భాగంగా. ఏమిటి ఆ దేశము అంటే ఉక్రెయిన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. రష్యా పక్కనే మనకి ఉక్రెయిన్ అనేది ఉంటుంది. సో రష్యాతో పాటు మనకి ఉక్రెయిన్ను కూడా నేర్చుకోవాలి. ఉక్రెయిన్ని చాలా సులువుగా గుర్తించవచ్చు. ఏంటంటే ఇక్కడ మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బ్లూ కలర్ పార్ట్ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ పార్ట్నే మనము బ్లాక్ సీ అంటాం. ఏమంటాం? బ్లాక్ సీ, నల్ల సముద్రము అంటాం. ఈ నల్ల సముద్రానికి పైన ఉన్న దేశమే ఉక్రెయిన్. గుర్తుంచుకోండి. క్రిందన ఇంకో దేశం ఉంది, అది ఏంటనేది మాట్లాడదాం. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మ్యాప్కి వెళ్ళేసరికి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది జర్మనీ. ఏంటది? జర్మనీ. ఒకప్పుడు దీన్ని ప్రష్యాగా పిలవడం జరిగేది, ఇప్పుడు మనం జర్మనీ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్ కంట్రీ ఇది ఇక్కడ జర్మనీ. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే దానికి దిగువన ఉండే కంట్రీ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆస్ట్రియా. ఇక్కడ చూడండి, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా. ఆస్ట్రియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ యూరప్ కాంటినెంట్, వేరస్ ఆస్ట్రేలియా ఈజ్ సపరేట్ కాంటినెంట్ ఆర్ సపరేట్ కంట్రీ. సో అక్కడ గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా అంటే ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది తెలివైన విద్యార్థులు కూడా ఓవర్ లుక్లో ఆస్ట్రియా ఇస్తే ఇక్కడ రాసేస్తున్నారు, లేదా ఆస్ట్రేలియా ఇస్తే ఇక్కడ రాసేస్తున్నారు. సో కనుక దాన్ని ఒకసారిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆస్ట్రియా, దాని యొక్క క్యాపిటల్ సిటీ వియన్నా. ఆ వియన్నాలోనే 1815లో మనకి వియన్నా కాంగ్రెస్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు మీరు లెసన్లో నేర్చుకుని ఉంటారు. తర్వాత మనకి నెక్స్ట్ కంట్రీ మనం తీసుకున్నట్లయితే ఇదే మనకి ఏంటి? టర్కీ. సో ఇందాక నేను చెప్పాను, బ్లాక్ సీకి పైన ఉన్న కంట్రీ ఉక్రెయిన్, బ్లాక్ సీకి దిగువన ఉన్న కంట్రీ టర్కీ. గుర్తుంచుకోండి, టర్కీ. ఇక్కడ జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ట్రిపుల్ ఎలియన్స్. వీటిని మనం యాక్సెస్ పవర్స్ అంటాం. వీటిని మనము సెంట్రల్ పవర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక దేశాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది. ఆ దేశం పేరు ఏంటంటే ఒక బూటు ఆకారంలో ఉంటుంది, షూ షేప్డ్ కంట్రీ. ఇది ఏమిటంటే అది ఇటలీ. గుర్తుంచుకోండి, ఇటలీ, షూ షేప్డ్ కంట్రీ ఇటలీ. ఇక్కడ ఎందుకు ఇక్కడ 4 దేశాలను ఇక్కడ చూపడం జరిగింది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ 3 దేశాలు కలిపి ట్రిపుల్ ఎలియన్స్, త్రిరాజ్య సంధి, వాటిని యాక్సెస్ పవర్స్ అంటాం, వాటిని సెంట్రల్ పవర్స్ అంటాం. 1882లో ఏర్పడింది.
ఇందాక మనం 3 దేశాల పేర్లు చెప్పాం, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఆ 3 దేశాలని కూడా మనము ట్రిపుల్ ఎంటెంట్ లేదా అలైడ్ పవర్స్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రిపుల్ ఎలియన్స్ జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ ఈ మూడింటిని కూడా ట్రిపుల్ ఎలియన్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ ట్రిపుల్ ఎలియన్స్కి లీడ్ చేస్తున్న కంట్రీ ఏది అంటే జర్మనీ. ఎందుకు ఈ ట్రిపుల్ ఎలియన్స్ ట్రిపుల్ ఎంటెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటే యాక్చువల్గా మనకి హిస్టరీలో 3rd లెసన్లో మనకి ఏదైతే మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ ఉందో అందులో మనకి వరల్డ్ వార్స్ గురించి ఇవ్వడం జరిగింది. అందులో అసలు ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు కూడా ఈ 2 కూటముల మధ్య జరిగింది. ట్రిపుల్ ఎంటెంట్కి, ట్రిపుల్ ఎలియన్స్కి మధ్య జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 1914 నుంచి 1918 మధ్య జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939 నుంచి 1945 మధ్య జరిగింది. ఈ 2 కూటముల మధ్య జరిగింది. ఈ 2 వరల్డ్ వార్స్లో కూడా గెలిచిన కూటమి ఏది అంటే అలైడ్ పవర్స్ ఆర్ ట్రిపుల్ ఎంటెంట్. ట్రిపుల్ ఎంటెంట్ అన్న అలైడ్ పవర్స్ అన్న ఒకటే. అయితే ఇక్కడ టర్కీ ఏమిటి అంటే వీటితో పాటు తర్వాత కాలంలో చేరిన దేశం టర్కీ. అదేవిధంగా ఇంకొక దేశం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రపంచంలోని చాలా చిన్న దేశము, చాలా శక్తివంతమైన దేశము, అది ఏమిటంటే జపాన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. జపాన్ తర్వాత కాలంలోనే ఈ యాక్సెస్ పవర్స్ లేదా సెంట్రల్ పవర్స్లో చేరడం జరిగింది. జపాన్ యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న దేశము జపాన్. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాల మీద అమెరికా అణుబాంబులు వేసి మొత్తం 2 నగరాలు కూడా ఇంచుమించుగా భూస్థాపితం అయ్యేటట్లు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా 1945లో జరిగిన ఆ సంఘటన వలన ఇప్పటికీ కూడా వాటి యొక్క అణుబాంబు యొక్క ప్రభావం వలన ఇప్పటికీ కూడా ఆ దేశం ఇబ్బంది పడుతూ ఉంది. సో అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులను కూడా అధిగమిస్తూ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది ఏంటంటే జపాన్. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఏదైతే జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ, జపాన్ ఇవన్నీ కూడా ట్రిపుల్ ఎలియన్స్ ఆర్ యాక్సెస్ పవర్స్ ఆర్ సెంట్రల్ పవర్స్గా మనం పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే తర్వాత కంట్రీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కంట్రీ ఎస్, ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెర్బియా. సెర్బియా ఒకసారి ఈ సెర్బియాకి పక్కనే ఉన్న దేశాన్ని ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాం, అది ఏమిటంటే ఆస్ట్రియా. ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి, ఏదైతే ఇటలీ ఉందో ఇటలీకి రైట్ షోల్డరు మనకి ఆస్ట్రియా, అలాగే ఇటలీకి లెఫ్ట్ షోల్డరు స్విట్జర్లాండ్ వస్తుంది. సో కనుక ఈ ఇటలీకి రైట్ షోల్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆస్ట్రియా, ఆ ఆస్ట్రియాకి పక్కనే ఉన్న దేశం ఏది అంటే సెర్బియా. ఎందుకు దీని గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పడం జరిగింది అంటే అసలు ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు 1914 నుంచి 1918 మధ్య జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్టింగ్ ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరిగింది. సో కనుక మొదట ప్రపంచ యుద్ధము ఏ 2 దేశాల మధ్య ప్రారంభమైంది అంటే మనకి ఆస్ట్రియా, సెర్బియా. ఆల్రెడీ మనం ఆస్ట్రియా ఐడెంటిఫై చేసాం కనుక ఇక్కడ సెర్బియాను కూడా ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్ కలర్ పార్ట్లో ఉండే ఆ దేశం పేరు ఏంటి అంటే ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసాము, అది జర్మనీ. ఆ జర్మనీకి పక్కనే ఉన్న దేశం ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది పోలాండ్. ఏంటది? పోలాండ్. ఎందుకు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అంటే యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే మనము వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 మధ్య జరిగిందో ఈ సెకండ్ వరల్డ్ వార్లో మనకి ప్రధానంగా సెకండ్ వరల్డ్ వార్ అనేది జర్మనీకి పోలాండ్కి మధ్య ప్రారంభమైంది. జర్మనీకి పోలాండ్కి మధ్య ప్రారంభమైన ఈ సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే చిన్న వార్ ఉందో తర్వాత కాలంలో జర్మనీ తరఫున ట్రిపుల్ ఎలియన్స్ రావడం జరిగింది, అదేవిధంగా పోలాండ్ తరఫున ట్రిపుల్ ఎంటెంట్ వాళ్ళు రావడం జరిగింది. దీంతో ఇది వరల్డ్ వార్గా మారింది. అదేవిధంగా వరల్డ్ వార్ 1లో కూడా ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరిగిందని చెప్పుకున్నాము. ఆస్ట్రియా తరఫున ట్రిపుల్ ఎలియన్స్ వాళ్ళు వస్తే అదేవిధంగా సెర్బియా తరఫున ట్రిపుల్ ఎంటెంట్ వాళ్ళు రావడం జరిగింది. ఆ చిన్నవారు ఆస్ట్రియాకి సెర్బియాకి మధ్య జరిగిన ఆ చిన్నవారు ఏంటంటే వరల్డ్ వార్ 1గా రావడం అంటే పరిణమించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైన దేశాలు మనం తీసుకున్నట్లయితే తర్వాత మీరు ఒకసారిగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఈ మధ్యకాలంలో అసలు ఈ మధ్యకాలమే కాదు
ఎప్పుడూ కూడా ఏంటంటే నిత్యము కూడా ఎటువంటి అంటే దీపావళి లాగా నిత్యము కూడా బాంబుల దాడి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. సో అక్కడ 2 దేశాలు ఉన్నాయి. ఒకటి పాలస్తీనా, ఇంకొకటి ఏంటంటే ఇదేంటంటే ఇజ్రాయిల్. పాలస్తీనా, ఇజ్రాయిల్. యాక్చువల్గా ఇక్కడ ఇది మెడిటేరియన్ సీ అంటారు. ఇక్కడ మెడిటేరియన్ సీ ఏదైతే ఐరోపా ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యన ఉంటుందో ఆ సముద్రం పేరు మెడిటేరియన్ సీ. సో ఈ మెడిటేరియన్ సీకి పక్కనే ఉన్న దేశాలు ఇవి. పాలస్తీనా ఒకటి, ఇజ్రాయిల్ ఒకటి. యాక్చువల్గా మీరు ఇంకొక అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. ఇది మెడిటేరియన్ సీ ఈ పక్కనే ఉన్నది అంటే ఆఫ్రికా కాంటినెంట్కి ఆసియా కాంటినెంట్కి మధ్యలో ఒక పొడవుగా ఒక సముద్రం కనిపిస్తుంది, అది రెడ్ సీ. సో ద సీ సపరేట్స్ ఫ్రమ్ ఆఫ్రికా టు ఏషియా ఈజ్ రెడ్ సీ. అలాగే ద సీస్ విచ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ఆఫ్రికా టు యూరప్, దట్ ఈజ్ మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీని రెడ్ సీని కలుపుతూ ఒక కెనాల్ తవ్వారు. దాన్ని మనం సూయజ్ కెనాల్ అంటాం. ఆ సూయజ్ కెనాల్కి పక్కనే ఇంచుమించుగా ఏదైతే మెడిటేరియన్ సీ ఉందో ఆ పక్కనే మనం ఈ రెండింటిని కూడా ఐడెంటిఫై చేయొచ్చు, పాలస్తీనా, ఇజ్రాయిల్. చాలా జాగ్రత్త, చిన్న పాయింట్సే. మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా పాలస్తీనా నుంచి ఏర్పడిన దేశం ఇజ్రాయిల్. యాక్చువల్గా ఇజ్రాయిల్ అనేది ప్రపంచంలో ఉన్న యూదులందరికీ కలిపి ఒక దేశముగా ఇజ్రాయిల్ అనేది ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే తర్వాత కంట్రీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆసియా ఖండంలో వియత్నాం. ఎందుకు దీన్ని ప్రత్యేకించి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అంటే ఫ్రెంచ్ వారు పరిపాలించిన ఏకైక ఆసియా కంట్రీగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది, వియత్నాం అనేది ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ముఖ్యమైన కంట్రీ ఆసియా కాంటినెంట్లో మన పొరుగు దేశము, అదే ఏంటంటే చైనా. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, చైనా మన యొక్క పొరుగు దేశం. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన కంట్రీ యాక్చువల్గా ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది, బ్రిటన్ పరిపాలించిన ఒక ముఖ్యమైన దేశం. అది ఏంటంటే ఇది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అదేంటది నైజీరియా. ఏంటది నైజీరియా. సో చైనా, వియత్నాం, నైజీరియా వీటిని కూడా ముఖ్యమైన కంట్రీస్గా మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. నైజీరియా ఎక్కువగా అడుగుతున్నాడు మనకి ఆఫ్రికా కాంటినెంట్లో. సో ఈ టర్నింగ్లో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైన దేశాలను ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే అమెరికాకి పైన ఉంటుంది, అదేంటది కెనడా. సో కెనడా దేశం అమెరికాకి పైన ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు వెంటనే మీ దగ్గర ఉన్న మ్యాప్లో ఐడెంటిఫికేషన్ చేసుకోండి కెనడా. అండ్ నెక్స్ట్ మనకి ఇందాక మనం బ్రిటన్ ఐడెంటిఫై చేసాం, నెక్స్ట్ ఫ్రాన్స్ ఐడెంటిఫై చేసాం. ఫ్రాన్స్కి ఈ పోర్చుగల్కి మధ్యన ఉన్న దేశం ఏమిటంటే స్పెయిన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్పెయిన్. అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్రికా కాంటినెంట్లో ఇంకొక ముఖ్యమైన దేశం మనకి ఈజిప్ట్ అనేది ఆఫ్రికా కాంటినెంట్లో. ఇందాక మీకు సూయజ్ కెనాల్ గురించి మాట్లాడడం, దానికి రిలేటెడ్ అయిన దేశము ఈజిప్ట్. అదేవిధంగా మనకి సౌత్ అమెరికా కాంటినెంట్లో ముఖ్యమైన దేశము, అతిపెద్ద దేశము ఏమిటంటే బ్రెజిల్. ఒకసారి ఐడెంటిఫికేషన్ చూసుకోండి, బ్రెజిల్లో యాక్చువల్గా మనకి ఫస్ట్ లెసన్ పరంగా, జియోగ్రఫీలో ఫస్ట్ లెసన్ పరంగా 1992లో బ్రెజిల్లోని రియో డిజనీరో అనే ప్రాంతంలో, అనే నగరంలో ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు 1992లో జరిగింది, బ్రెజిల్లోని రియో డిజనీరో. అయితే ఈసారి ఎర్త్ సమ్మిట్ మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ క్వశ్చన్ అనేది రీసెంట్గా జరిగిన ఎర్త్ సమ్మిట్ మీద అడుగుతాడు. 2022లో రీసెంట్గా ఎర్త్ సమ్మిట్ ఏ ప్రాంతంలో, ఏ సిటీలో జరిగింది అంటే స్టాక్హోమ్. గుర్తుంచుకోండి, స్టాక్హోమ్. 1992లో ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డిజనైరోలో జరిగింది. కానీ రీసెంట్గా 2022లో ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే స్టాక్హోమ్లో జరిగింది. దీనికి లింక్ చేసుకుంటుంది. లింక్ చేసుకున్నట్లయితే దాన్ని మనం 1 మార్క్ క్వశ్చన్లో అడిగే అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ మరికొన్ని ముఖ్యమైన దేశాలు ఒకసారిగా అబ్జర్వ్ చేయండి. ఏంటిది, ఒకప్పుడు గాంధీజీ వెళ్ళి అక్కడ అనేక రకాలైన ఉద్యమాలను చేసిన దేశం అది. ఏంటంటే
సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికాలో మనకి చివరిగా మనకు కనిపిస్తుంది, సౌత్ వైపు కనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా దాని పక్కనే ఉన్న ఆఫ్రికా కాంటినెంట్కి పక్కనే ఉన్న ఒక ఐలాండ్ మడగాస్కర్ అనే ఐలాండ్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఒకసారిగా అబ్జర్వ్ చేయొచ్చు మీకు, మడగాస్కర్ అనే ఐలాండు. తర్వాత నెక్స్ట్ మరికొన్ని దేశాలు మనం తీసుకున్నట్లయితే, ఆల్రెడీ మీకు కాంటినెంట్స్ ఓషన్స్ మీకు తెలుసు. అందులో ముఖ్యమైన కాంటినెంట్లో స్మాలెస్ట్ కాంటినెంట్ ఏంటది? ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్స్ అనేది బేసికల్గా తెలియాలి ప్రతి ఒక్కరు కూడా. కాంటినెంట్స్ ఓషన్స్ అనేవి బేసికల్గా వస్తేనే ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా సులువుగా చేయగలుగుతున్నాం. అదేవిధంగా దానికి దిగువన ఉన్న ఇంకొక కంట్రీ ఏంటంటే ఒక 2 దీవుల సముదాయము న్యూజిలాండ్. మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు, వెంటనే ఐడెంటిఫికేషన్ చేయండి. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, జపాన్కి పక్కనే మెయిన్ ఏషియా కాంటినెంట్లో మనకు కనిపిస్తుంది ఏంటది? కొరియా అనేది మీకు జపాన్కి పక్కనే మెయిన్ కాంటినెంట్లో, ఏషియా మెయిన్ కాంటినెంట్లో. ఇక్కడ గుర్తుంచుకోండి, యాక్చువల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే వియత్నాం అంటే ఇక్కడ పెట్టేస్తున్నారు. యాక్చువల్గా వియత్నాం అనేది ఇక్కడ ఫిలిప్పైన్స్ దీవులకి పక్కనే మనకి మెయిన్ ఏషియన్ కాంటినెంట్లో వస్తుంది. అదేవిధంగా కొరియా అనేది ఏంటంటే మనకి జపాన్కి పక్కనే మెయిన్ ఏషియన్ కాంటినెంట్లో వస్తుంది. అది గుర్తుంచుకోండి, యాక్చువల్గా జపాన్కి పక్కనే ఉన్నది మనకి మెయిన్ ఏషియన్ కాంటినెంట్లో కొరియా. సో కనుక అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది బ్రిటన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆ బ్రిటన్కి కార్నర్లో మనకి మెయిన్ యూరప్ కాంటినెంట్లో ఒక చిన్న దేశం మనకు కనిపిస్తుంది. ఆ దేశం పేరే బెల్జియం. ఏంటది? బెల్జియం. సో ఇది కూడా ఒక ముఖ్యమైన కంట్రీ. సో నెక్స్ట్ ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన క్వశ్చన్ బ్యాంకులో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన పొరుగునే ఉన్న దేశాలు వాటర్లో మనకి దగ్గరలో ఉన్న నియరెస్ట్ కంట్రీ ఏంటంటే వాటర్లో మనకి శ్రీలంక. అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్లో ఉండే ఒక కంట్రీ బంగ్లాదేశ్. ఒకప్పుడు మన దేశం నుంచి ఏర్పడిన పాకిస్తాను, ఆ పాకిస్తాన్ నుంచి ఏర్పడిన దేశమే బంగ్లాదేశ్. ఒకసారి అది కూడా చూసుకోవాలంటే నైబరింగ్ కంట్రీస్ని కూడా మనం ఒకసారిగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కొన్ని ముఖ్యమైన సముద్రాలు, ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఐరోపాను అదేవిధంగా ఆఫ్రికాని సపరేట్ చేస్తున్న సీ ఏంటంటే మెడిటేరియన్ సీ. ఒకసారి అబ్జర్వ్ చేయండి అది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను బ్లాక్ సీకి పైన ఉన్న దేశము ఉక్రెయిన్ అని చెప్పాను, దిగువన ఉన్న దేశము టర్కీ అని చెప్పాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ తర్వాత కాస్పియన్ సీ. ఇక్కడ చూడండి, యూరప్ని ఏషియాని సపరేట్ చేస్తున్న సీ ఏదంటే కాస్పియన్ సీ. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక సీ ఉంది రెడ్ సీ అనేది ఏంటంటే ఆఫ్రికాని ఏషియాని సపరేట్ చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 సీల గురించి ఇక్కడ 3 సీస్కు మేజర్గా. మెడిటేరియన్ సీ సపరేట్స్ ఆఫ్రికా ఫ్రమ్ యూరప్, కాస్పియన్ సీ సపరేట్స్ యూరప్ ఫ్రమ్ ఏషియా, అండ్ నెక్స్ట్ రెడ్ సీ సపరేట్స్ ఆఫ్రికా ఫ్రమ్ ఏషియా. గుర్తుంచుకోండి. సో యూరప్కి ఆఫ్రికాకి మధ్య ఉన్న సీ మెడిటేరియన్ సీ, యూరప్కి ఇక్కడ ఏంటిది ఏషియాకి మధ్యలో ఉన్న సీ కాస్పియన్ సీ, అదేవిధంగా ఆఫ్రికాకి ఏషియాకి మధ్య ఉన్న సీ రెడ్ సీ. వాటిని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ సీ పైన ఉన్న దేశము ఉక్రెయిన్, అదేవిధంగా దిగువన ఉన్న దేశము ఏంటంటే టర్కీ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మెడిటేరియన్ సీలో షూ షేప్లో ఉండే అంటే బూటు ఆకారములో ఉండే దేశము ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటని చెప్పాను? ఇటలీ. చాలామంది ఈ ఇటలీకి పైన ఉన్న ఇక్కడ గుర్తించేస్తున్నారు ఇటలీని, అది అడ్రియాటిక్ సీ, అది కాదు. సో కనుక ఇటలీని జస్ట్ ఈ షూ షేప్లో ఉండే ఈ దేశంలో ఇక్కడ మనకి ఆ ప్రాంతంలో గుర్తించాలి. సో దాన్ని మీరు ఒకసారిగా అబ్జర్వ్ చేయాలి. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇంతవరకు మనం వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏవైతే మీకు స్క్రీన్ మీద చూపించిన పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ నుంచే మీకు మ్యాక్సిమం రావడం జరుగుతుంది. కనుక 4 పాయింట్స్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే వరల్డ్ మ్యాప్ మీరు ప్రాక్టీస్ చేశారో ఆ ప్రాక్టీస్ని మరొక్కసారి రివిజన్ చేసుకోండి, మరొకసారి వీడియో
చూస్తే చాలా సులువుగా మీరు వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ని సుమారుగా మొత్తం కలిపితే మాకు 26 or 27 పాయింట్స్ ఉన్నాయి. సో వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 4 పాయింట్స్ అనేవి సులువుగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్లో 33A దాంట్లో ఇండియా మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. సో 33Bలో వరల్డ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ నేను చెప్పా. సో అదేవిధంగా 33Aలో ఇండియా మ్యాప్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి లిస్ట్ 1లో 4 పాయింట్స్, లిస్ట్ 2లో 4 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ 4 పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి, లేకపోతే ఈ 4 పాయింట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇందులో మనం ఏ పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ కూడా మనకు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. వరల్డ్ మ్యాప్ అనేది ట్రిపుల్ ఇంటెంట్, ట్రిపుల్ ఏలియన్స్, World War I, World War II ఈ విధంగా కాన్సెప్ట్ని బేస్ చేసుకొనే మనం పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇండియా మ్యాప్ను కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనము పాయింట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న 2 ఇండియా మ్యాప్స్ని కూడా మీరు పట్టుకొని సో ఒక మ్యాప్లో కొన్ని పాయింట్స్, ఒక మ్యాప్లో కొన్ని పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. సో మొదటగా మనం తీసుకున్నట్లయితే ఇండియా స్టేట్స్, ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇండియా స్టేట్స్ మీద అంటే 28 స్టేట్స్ ఉంటాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, వాటి యొక్క క్యాపిటల్స్, వీటి మీద మనకు ప్రధానంగా ఇండియాకు సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇండియా స్టేట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఏదో నెంబర్ 1 ఈ స్టేటు, నెంబర్ 2 ఈ స్టేట్ అని ఐడెంటిఫై చేసే బదులు ఇండియా స్టేట్స్ని మనం కొన్ని కేటగిరైజేషన్ చేసుకుందాం, దానిని బేస్ చేసుకొని మ్యాప్ పాయింటింగ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఇండియా స్టేట్స్ని మనం 3 కేటగిరీస్గా చేసుకోవచ్చు. నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే కోస్టల్ స్టేట్స్, అంటే సముద్ర తీరము కలిగి ఉన్న రాష్ట్రాలు. నెంబర్ 2 మనం తీసుకున్నట్లయితే స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ, అంటే ఇతర దేశాలతో, అంటే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న స్టేట్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, అంటే ఇటువైపు కోస్టల్ స్టేట్స్ కూడా కాదు, ఇటువైపు స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ కూడా లేదు, అంటే సముద్ర తీరము లేదు, అదేవిధంగా ఇటువైపు ఇతర దేశాలతో సరిహద్దు కూడా లేదు. అటువంటి దేశాలు మనకు కొన్ని ఉన్నాయి. సో 5 దేశాలు ఉన్నాయి, వాటిని మనము ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అన్నాం. యాక్చువల్గా వీటి మీద మీకు క్వశ్చన్స్ రావు, ఇన్ ఫ్యూచర్లో మీకు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ మనకి మ్యాప్ పాయింటింగ్ని, ఇండియా మ్యాప్ పాయింటింగ్ని చాలా సులువుగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనము నేర్చుకోవాలి, గుర్తించుకోవాలి అంటే ఈ విధంగా చేస్తే చాలా సులువుగా మనము ఐడెంటిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అందులో మొదటగా మనము కోస్టల్ స్టేట్స్ని మనం చూద్దాం. ఏంటి కోస్టల్ స్టేట్స్ అంటే సముద్ర తీరము కలిగి ఉన్న రాష్ట్రాలు. యాక్చువల్గా భారతదేశంలో ఏ రాష్ట్రాలకు సముద్ర తీరము ఉంది ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈస్ట్ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, అదేవిధంగా మనకి వెస్ట్ వైపు అరేబియన్ సీ ఉంటుంది, సౌత్ వైపు ఇండియన్ ఓషన్ ఉంటుంది. 3 sides వాటర్ ఉంటుంది, అదేవిధంగా 1 side అనేది ల్యాండ్ ఉంటుంది. అందుకని మనము దీన్ని పెనిన్సులార్ అంటాం. యాక్చువల్గా పెనిన్సులా అంటే ఏంటంటే ద్వీపకల్పము, అంటే 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని మనము ఆ భూభాగాన్ని ఏమంటాము అంటే ఆ ల్యాండ్ని ఏమంటాము అంటే మనం ద్వీపకల్పము, పెనిన్సులా అంటాం. సో అందుకని మనం ఇండియాని ఇండియన్ పెనిన్సులాగా పిలవడం జరుగుతుంది యాక్చువల్గా. సో అందులో చూద్దాం. ఫస్ట్ వెస్ట్ వైపు నుంచి వెళ్దాం. ఇదేంటిది గుజరాత్. గుజరాత్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటుండాలి మీ మ్యాప్లో, ఇండియా మ్యాప్లో ఐడెంటిఫికేషన్ చేయండి గుజరాత్. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఇది మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే ఎస్ ఇదేంటంటే చిన్న రాష్ట్రము గోవా. నెక్స్ట్ 4th వన్ కర్ణాటక. 5th వన్ మనం తీసుకున్నట్లయితే కేరళ. గుర్తుంచుకోండి వెస్ట్ వైపు, ఇండియాకి వెస్ట్ వైపు దీన్ని వెస్ట్ కోస్ట్ అంటాం. వెస్ట్ కోస్ట్లో మనకి 5 states ఉంటాయి, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. మొత్తం కూడా 5 కోస్ట్స్ అనేవి మనకి, అంటే 5 statesకి కోస్టల్ లైన్ అనేది వెస్ట్ కోస్ట్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్లోకి వెళ్ళేసరికి మనం తీసుకున్నట్లయితే తమిళనాడు. నెక్స్ట్ మన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ మన పైన ఉన్న రాష్ట్రము ఒడిస్సా. లాస్ట్ వన్ వచ్చేసరికి
ఎస్, వెస్ట్ బెంగాల్ అంటే ఈస్ట్ కోస్ట్లో మనకి ప్రధానంగా 4 స్టేట్స్ కనిపిస్తాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే ఈస్ట్ కోస్ట్ అంటున్నాను, వెస్ట్ కోస్ట్ అంటున్నాను. మీకు ఒక్కొక్కసారి మ్యాప్ రీడింగ్లో ఏం చేస్తాడంటే ఈస్ట్ కోస్ట్లో ఉండే ఏవైనా 2 స్టేట్స్ నేమ్స్ రాయమంటాడు, లేదా వెస్ట్ కోస్ట్లో ఉండే ఏవైనా 2 రాష్ట్రాల పేర్లు రాయమంటాడు, లేదా ప్రదేశాల పేర్లు రాయమంటాడు. కనుక ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ అంటే ఏ డైరెక్షన్ ఈస్టు, ఏ డైరెక్షన్ వెస్ట్ అనేది మనకి తెలియాలి. మీకు అందరికీ తెలుసు, 6th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే టాప్ ఆఫ్ ద మ్యాప్ షోస్ ద నార్త్ డైరెక్షన్ అండ్ ద బాటమ్ ఆఫ్ ద మ్యాప్ షోస్ ద సౌత్ డైరెక్షన్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద మ్యాప్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద మ్యాప్ వెస్ట్ డైరెక్షన్. అది తెలియాలి. అది తెలిస్తేనే మనం చాలా సులువుగా మనం మ్యాప్ పాయింటింగ్ చేయగలుగుతాం. అదేవిధంగా ఏవైనా ప్రాంతాలు ఇచ్చి అరేంజ్ చేయమన్నా చేయగలుగుతాం. అదేవిధంగా మ్యాప్ రీడింగ్ కూడా చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి 9 రాష్ట్రాలు అనేవి సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి, కోస్టల్ లైన్ని కలిగి ఉన్నాయి. ఈ 9 రాష్ట్రాలను బేస్ చేసుకొని కోస్టల్ లైన్ అనేసరికి మనకి ఆల్మోస్ట్ మనకి ఓడరేవులు అనేవి మనకు కనిపిస్తాయి, అంటే సీ పోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ సీ పోర్ట్స్ కూడా మనకి ఈ రాష్ట్రాలతో పాటు సీ పోర్ట్స్ని కూడా మనం నేర్చుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా లింక్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు 9 కోస్టల్ స్టేట్స్ మీకు కనిపిస్తున్నాయి. అందులో గుజరాత్, ఫస్ట్ వన్ గుజరాత్లో ఉండే సీ పోర్ట్ మనం చూడొచ్చు, కాండ్లా పోర్ట్. ఇక్కడ ఉంది కాండ్లా పోర్ట్, అది కూడా ఐడెంటిఫికేషన్ అడుగుతున్నాడు. ఓన్లీ గుజరాత్ అడిగితే మనం పెట్టేస్తాం. సో కాండ్లా పోర్ట్, కాండ్లా సీ పోర్ట్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. ఆ పాయింట్ని మనకి ఒక్కొక్కసారి బండ గుర్తేపు చేసుకోవాలి మనం ఖచ్చితంగా. సో కాండ్లా పోర్ట్. అదేవిధంగా మహారాష్ట్రలో మనకి ముంబై, అసలు భారతదేశంలోనే అతి పెద్ద సీ పోర్ట్గా మనం చెప్తాం మనం, ముంబై పోర్ట్. అండ్ నెక్స్ట్ గోవాలో మనకి మర్మగోవా అనే పోర్ట్ ఉంది, సీ పోర్ట్ ఉంది గోవాలో. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో మనకి న్యూ మంగళూరు అనే సీ పోర్ట్ ఉంది, న్యూ మంగళూరు గుర్తుంచుకోవాలి. న్యూ మంగళూరు ఎక్కడ పాయింట్ కూడా అక్కడ కరెక్ట్గా అదే పాయింట్లో మీరు పెట్టాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే కేరళలో మనకి కొచ్చి సీ పోర్ట్ అనేది ఉంది కేరళలో. అంటే మనకి 5 స్టేట్స్లో, వెస్ట్ కోస్ట్లో ఉండే 5 స్టేట్స్లో కూడా మనకి 5 సీ పోర్ట్స్ అనేవి మనం పెట్టడం జరిగింది. ఒక్కోసారి అడుగుతుంటాడు, నేమ్ ఎనీ టూ సీ పోర్ట్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అన్నాడు అనుకో, అప్పుడు ఈ 5 ఏదో ఒక 2 రాసుకోవచ్చు. అందుకనే వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ అనే పదాలు నేను వాడుతున్నాను. ఇక నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్లోకి వచ్చేసరికి తమిళనాడులో మనకి ప్రధానంగా చుటికోరన్ అనే ఒక ఓడరేవు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి విశాఖపట్నము అనే ఒక ఓడరేవు కనిపిస్తుంది, విశాఖపట్నము. సో మన రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పారాద్వీప్, ఎక్కడ ఒడిస్సా అంటాం మనం. ఒడిస్సాలో ఉండే ఓడరేవు పారాద్వీప్, చాలా వరకు కూడా అడుగుతున్నాడు ఎక్కువగా పారాద్వీప్. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మనకి కోల్కతా ఓడరేవు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, హాల్దియా అనే ఓడరేవు కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో చుటికోరన్తో పాటు చెన్నై అనే ఓడరేవు కూడా ఉంది. అది మీకు నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపెడతాను. ఇక్కడ చెన్నై అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో చిన్న పాయింట్ అనేది ఉంటుంది, అది చెన్నై ఓడరేవు. సో ఇవి మేజర్ సీ పోర్ట్స్. ఇక్కడ కోస్టల్ స్టేట్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేసాం, మేజర్ సీ పోర్ట్స్ని మనం ఐడెంటిఫై చేసాం. ఇక్కడ యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకి ప్రధానంగా సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వే జోన్స్ మీద మనకి మ్యాప్ పాయింటింగ్ అడుగుతున్నాడు. సో కనుక వీటికి కంటిన్యూస్గా సీ పోర్ట్స్తో పాటు ఎయిర్పోర్ట్స్ని కూడా మీకు ఒకసారి చూపడానికి ప్రయత్నం చేస్తాను. సో మేజర్ ఎయిర్పోర్ట్స్ మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంజాబ్లో ఉన్న పంజాబ్లోని అమృత్సర్ రాజా సహానీ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే పంజాబ్లో అమృత్సర్లో కనిపిస్తుంది. అదేవిధంగా మన ఇండియా క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో ఉండే ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అది. అండ్ నెక్స్ట్ ముంబై, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మనం పిలువబడే ముంబైలో మనకి 2 ఎయిర్పోర్ట్లు మనకు కనిపిస్తాయి, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ అండ్ నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఎయిర్పోర్ట్.
2 ఎయిర్పోర్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఎక్కడ? ముంబైలో కనిపిస్తాయి. చూడండి ఒకసారి, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ముంబైలో కనిపిస్తాయి. తర్వాత ఇంకా ఇటువైపు వచ్చేసరికి కేరళలో మనకి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మీరు వెంటనే మీ యొక్క ఇండియా మ్యాప్లో వీటిని ఐడెంటిఫికేషన్ చేసుకోండి. వెంటనే ఐడెంటిఫికేషన్ చేసుకున్నట్లయితే చాలా సులువుగా ప్రాక్టీస్ అనేది అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చెన్నై, ఇందాక నేను చెప్పాను చెన్నైలో వచ్చేసరికి మేనంబక్కం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చెన్నైలో ఉంది. చెన్నైలో ఎయిర్పోర్ట్తో పాటు మనకి సీ పోర్ట్ కూడా ఉంది. సో ఇండియా అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి మధ్యలో మనం పెట్టాలి. సో మనకి దగ్గరగా ఉంది చెన్నై. తర్వాత మనం తీసుకున్నట్లయితే కోల్కతాలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్. ఇక్కడ గుర్తుంచుకోండి, కేవలం అక్కడ మ్యాప్ పాయింటింగే కాదు, ఏ ఎయిర్పోర్టు ఏ సిటీలో ఉంది అనేది కూడా మనకి తెలియాలి. సో కనుక ఇక్కడ కాన్సెప్ట్ రిలేషన్ కూడా మనం చూడాలి. సో మరొకసారి, అమృత్సర్ రాజా సాన్సీ ఎయిర్పోర్ట్ పంజాబ్లో ఉంది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ముంబైలో ఉన్న ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ కేరళలో మనకి తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి మనకి చెన్నైలో మేనంబకం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. కోల్కతాలో మనకి వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. తర్వాత మనకి యాక్చువల్గా మనకి విశాఖపట్నంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ హైదరాబాద్లో కూడా మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. కాకపోతే మనకి మన టెక్స్ట్ బుక్లో ఉండే మ్యాప్ పరంగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఇవి. సో సీపోర్ట్స్ చూసాం, ఎయిర్పోర్ట్స్ చూసాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి రైల్వే జోన్స్. అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఇంకొక ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏది అంటే రైల్వేస్. సో రైల్వే జోన్స్ అనేవి మనకి 16 ఉన్నాయి. అంటే యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మనం తీసుకున్నట్లయితే 16 రైల్వే జోన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం రైల్వే జోన్స్ సంఖ్య టెక్స్ట్ బుక్ పరంగా నేను మాట్లాడుతున్నాను 16 ఉన్నాయి. అయితే ఈ 16 రైల్వే జోన్స్లో మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఉండే రైల్వే జోన్స్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్తో రిలేటెడ్ అయిన రైల్వే జోన్స్కి సంబంధించి మనం ప్రధానంగా గుర్తించడానికి ప్రయత్నించేద్దాం. అందులో మొదటగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏది అంటే భువనేశ్వర్, అంటే ఒరిస్సా యొక్క క్యాపిటల్ సిటీ యాక్చువల్గా అది. సో ఆంధ్రప్రదేశ్లో కొంత ప్రాంతము అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వేకి రావడం జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది. సో ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ ఏది? భువనేశ్వర్. వాడు భువనేశ్వర్ అని ఎవడు ఏం చేస్తాడు? హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటాడు, ఐడెంటిఫికేషన్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేసి అక్కడ ఓన్లీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని రాయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? భువనేశ్వర్ అని రాసి అప్పుడు మనం ఒరిస్సాలో దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి. ఒడిస్సాలో ఐడెంటిఫికేషన్ చేయాలి, ఇండైరెక్ట్గా ఇస్తాడు. అలాగే ఇంకొక రైల్వే జోన్ ఏదంటే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మన పక్కనే ఉన్న రాష్ట్రము తెలంగాణలో మనకి సికింద్రాబాద్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్. సో కనుక సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొంత పార్ట్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి రావడం జరుగుతుంది. సో కనుక దాన్ని కూడా మనం ఐడెంటిఫికేషన్ గుర్తుంచుకోవాలి. చాలా సులువుగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. యాక్చువల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో 3 ఆకారంలో ఒక షేప్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న షేప్ని 45 డిగ్రీస్ యాంగిల్లో మనం గుర్తించినట్లయితే చాలా సులువుగా మనము సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏంటది సికింద్రాబాద్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక నెక్స్ట్ కొత్తగా మనకి యాక్చువల్గా మనకి సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ ఇవ్వడానికి ప్రతిపాదన చేయడం జరిగింది, మ్యాక్సిమం ఆమోదించడం జరిగింది. అదే ఏంటంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అంటాం, కొత్తగా దాన్ని ఏర్పడబోతుంది. సో ఆ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టడం జరుగుతుంది అంటే మన రాష్ట్రంలో విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. ఇది సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో విశాఖపట్నం ఒకసారి అబ్జర్వ్ చేయండి, విశాఖపట్నాన్ని కూడా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. సో ఇవి రైల్వే జోన్స్. అంటే ఇక్కడ మనం కోస్టల్ స్టేట్స్తో ప్రారంభించి కోస్టల్ స్టేట్స్లో ఉన్న సీపోర్ట్స్ని చూసాం, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టంలో భాగంగా ఎయిర్పోర్ట్స్ని చూసాం, తర్వాత రైల్వే జోన్స్ ముఖ్యమైన హెడ్ క్వార్టర్స్ని కూడా మనం చూసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే
స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ. రెండవ కేటగిరీ స్టేట్స్ ఏంటంటే స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ. అంటే మన దేశముతో పొరుగున ఉన్న 7 దేశాలు మనకి ఆ ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి. ఆ 7 దేశాలతో మనకి మన దేశంలో ఏ రాష్ట్రాలు బౌండరీని కలిగి ఉన్నాయో చూద్దాం. అసలు ఇంతకీ ఏ దేశాలు మన దేశంతో సరిహద్దుని కలిగి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్. ఒకసారి పాకిస్తాన్తో ఇవన్నీ కూడా సరిహద్దుని కలిగి ఉన్నాయి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి చైనా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నేపాల్. ఫిఫ్త్ వన్ భూటాన్. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మయన్మార్ ఆర్ బర్మా. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి బంగ్లాదేశ్. అంటే 7 కంట్రీస్ అనేవి మనకి ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. సో 7 కంట్రీస్ ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి, నైబర్హుడ్ కంట్రీస్ ఏం కాదు. సో ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి. అయితే మనకి నైబర్లో సీ వాటర్లో ఉండే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అవి ఏమిటి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే శ్రీలంక మనకు చాలా దగ్గరగా సీ వాటర్లో ఉండే కంట్రీ అది శ్రీలంక. అదేవిధంగా వైపు వచ్చేసరికి మనకి లక్షద్వీప్స్కి దగ్గరగా ఉన్న దేశము మాల్దీవ్స్. ఈ రెండు కూడా ఏంటంటే సీ వాటర్లో దగ్గరగా ఉన్న దేశాలు. సో నియరెస్ట్ కంట్రీస్ ఇన్ ద సీ వాటర్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఫస్ట్ మాత్రం అత్యంత దగ్గరగా ఉన్నది సీ వాటర్లో ఏంటంటే శ్రీలంక. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే శ్రీలంకకి భారతదేశానికి మధ్యన గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఒకటి ఉంది. అదేవిధంగా పాక్ స్ట్రైట్ అనేది కూడా ఉంది. పాక్ స్ట్రైట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పాక్ జలసంధి, అదేవిధంగా మనకి మన్నార్ సింధు శాఖ అనేది కూడా ఉండడం జరిగింది. సో ఇవి మనకి నైబర్హుడ్ కంట్రీస్గా చెప్తాం. ఈ నైబర్హుడ్ కంట్రీస్లో 7 కంట్రీస్ అనేవి మనతో ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి. ఈ 7 కంట్రీస్తో మన దేశంలో 16 స్టేట్స్ ఏమో ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్నాయి. అందుకని వీటిని ఈ 16 స్టేట్స్ని కూడా మనము స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీగా చెప్పడం జరుగుతుంది. ఏమిటా 16 స్టేటో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ గుజరాత్. ల్యాండ్ బౌండరీ కూడా ఉంది గుజరాత్. తర్వాత రాజస్థాన్, నెక్స్ట్ పంజాబ్. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 కూడా మనకు పాకిస్తాన్తో ల్యాండ్ బౌండరీని కలిగి ఉన్న స్టేట్స్ అవి ఒకసారి అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనకి ఇటువైపు మనం తీసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ 2 పార్ట్స్ విడిచిపెట్టేశాను. ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లడఖ్. ఈ 2 కూడా యూనియన్ టెరిటోరీస్ కనుక యూనియన్ టెరిటోరీస్లో భాగంగా మాట్లాడతాం. అంటే ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ కలిగి ఉన్న స్టేట్స్ 16, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ కలిగి ఉన్న యూనియన్ టెరిటోరీస్ 2. అవి మనం ఇక్కడ మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్. మీరు వెంటనే ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఉత్తరాఖండ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నవి ఏంటంటే స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ, అంటే ఇతర దేశాలతో మనకి బౌండరీని కలిగి ఉన్న స్టేట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బీహార్. తర్వాత ఎక్కువగా ఇది అడుగుతున్నాడు సిక్కిం. ఒకసారి అబ్జర్వ్ చేయండి సిక్కిం. సో చిన్న స్టేటే అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ సార్లు మనకి దీన్ని అడుగుతున్నాడు సిక్కిం. తర్వాత అస్సాం. తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్, అంటే పూర్తిగా ఈస్ట్ను ఉన్న స్టేట్ అది అరుణాచల్ ప్రదేశ్. అరుణ అంటే మనకి సూర్యుడు అని అర్థం, ఓకేనా. సో సూర్యోదయం జరుగు మొట్టమొదట స్టేట్ అదే అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ మనకి నాగాలాండ్, దానికి దిగువన నాగాలాండ్. మణిపూర్. నెక్స్ట్ ఒకసారి చూడండి మిజోరాంకి పక్కనే మనకి త్రిపుర. కన్ఫ్యూజ్ అవ్వద్దు, త్రిపుర ఇవి మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నవే, త్రిపుర. అండ్ నెక్స్ట్ ఇది మేఘాలయ. సో మనకి ఇవి 7 స్టేట్స్ ఉంటాయి. వీటిని 7 సిస్టర్స్ అంటారు వీటిని. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో మనకి 7 స్టేట్స్ ఉంటాయి, 7 సిస్టర్స్ అంటాం యాక్చువల్గా వీటిని. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. చూడండి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ కూడా ఏంటంటే ఇటువైపు సీ కోస్ట్ ఉంటుంది, అటువైపు బంగ్లాదేశ్తో ల్యాండ్ బౌండరీ ఉంది. బంగ్లాదేశ్తో ఇక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్ ఈ రెండింటికి కూడా సీ కోస్ట్ ఉంది,
ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఉంది. అందుకనే ద స్టేట్స్ విత్ సీ కోస్ట్ ఆర్ కోస్టల్ లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఏంటంటే మనకి రెండు వస్తాయి, గుజరాత్ అదేవిధంగా మనకి వెస్ట్ బెంగాల్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 16 స్టేట్స్ చూస్తున్నారు. ఈ 16 స్టేట్స్కి కూడా ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ అనేది ఉంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం వీటిని గుర్తుంచుకున్నట్లయితే చాలా సులువుగా మనము వీటిని ఐడెంటిఫికేషన్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీకి వెళ్దాం, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. సో ఆల్రెడీ మనం ఫస్ట్ కేటగిరీలో కోస్టల్ స్టేట్స్ చెప్పాం, సెకండ్ కేటగిరీలో స్టేట్స్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ అని చెప్పుకున్నాం. థర్డ్ కేటగిరీ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఏమిటి? ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇటువైపు కోస్టల్ లైన్ కానీ అటువైపు మనం తీసుకున్నట్టయితే ఇతర దేశాలతో సరిహద్దు కానీ లేకుండా ఉండే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. ఇవి 5 స్టేట్స్ ఉన్నాయి. ఏమిటా 5 స్టేట్స్ ఒకసారిగా చూద్దాం. ఫస్ట్ హర్యానా. అబ్జర్వ్ చేయండి మీరు, ఇక్కడ హర్యానాకి కోస్టల్ లైన్ లేదు, అలాగని ఇతర దేశాలతో సరిహద్దు కూడా లేదు. నెక్స్ట్ మధ్యప్రదేశ్. అబ్జర్వ్ చేయండి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ జార్ఖండ్. చూడండి, ఇక్కడ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ లేదు, నెక్స్ట్ కోస్టల్ లైన్ కూడా లేదు, జార్ఖండ్. ఇది ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పక్కనే ఉంది. నెక్స్ట్ ఇంకొక రాష్ట్రము తెలంగాణ. ఈ 5 స్టేట్స్కి కూడా కోస్టల్ లైను లేదు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ లేదు. మరొకసారి చూద్దాం. హర్యానా, గుర్తుంచుకోండి, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలకి కూడా కోస్టల్ లైను లేదు, ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ లేదు. వీటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాం. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఇక్కడ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గుర్తుంచుకోవడానికి మాత్రమే ఈ పదాలు నేను వాడుతున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 28 స్టేట్స్తో పాటు భారతదేశంలో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, చాలామంది 9 యూనియన్ టెరిటరీసా 7 యూనియన్ టెరిటరీసా ఇలాగ అడుగుతున్నారు. యాక్చువల్గా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇండియాలో 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో ఈ 8 యూనియన్ టెరిటరీస్ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్. ఇందాక నేను ఐడెంటిఫికేషన్ చేయలేదు ఎందుకంటే ఇది యూనియన్ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా నెక్స్ట్ లడఖ్. ఈ రెండింటికి కూడా ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ ఉంది. అందుకనే యూనియన్ టెరిటరీస్ విత్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ 2 ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా లడఖ్. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, చండీగఢ్. చూడండి, ఇక్కడ పంజాబు హర్యానాకి మధ్యలో మనకి చండీగఢ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రెండింటికి ఉమ్మడి రాజధాని, అది కామన్ క్యాపిటల్. దేనికి? పంజాబ్కి హర్యానాకి కామన్ క్యాపిటల్ చండీగఢ్. దానికి దిగువనే కరెక్ట్గా మనము మన ఇండియా యొక్క క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ. సో నేషనల్ క్యాపిటల్ టెరిటోరియల్, ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ అంటాం. సో న్యూఢిల్లీ ఐడెంటిఫికేషను అదొక యూనియన్ టెరిటరీ. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్లో మనకి ఒక యూనియన్ టెరిటరీ కనిపిస్తుంది, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. ఈ రెండు కూడా ఒకప్పుడు 2గా ఉండేవి, ఇప్పుడు 2 కలిపి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూగా పెట్టడం జరిగింది. ఒకసారి ఐడెంటిఫికేషన్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి పుదుచ్చేరి ఆర్ పాండిచ్చేరి. ఇక్కడ మనకి ఇండియా మ్యాప్లో ఈ చంద్రవంకలా ఉంటుంది. ఈ చంద్రవంక కిందని పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి వస్తుంది. ఈ చంద్రవంక పైన మనకి తీసుకున్నట్లయితే చెన్నై వస్తుంది. చెన్నై అంటే తమిళనాడు యొక్క క్యాపిటల్ సిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సో బే ఆఫ్ బెంగాల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఒక యూనియన్ టెరిటరీ. అదేవిధంగా మనకి ఇటువైపు అరేబియన్ సీలో మనకి లక్షద్వీప్ అనేది ఒక యూనియన్ టెరిటరీ. టోటల్గా మనకి 8 యూనియన్ టెరిటరీస్ అనేవి కావడం ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఈ 8 యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఒక మ్యాప్ పాయింటింగ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో 28 స్టేట్స్ కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని మరికొన్ని పాయింట్స్ని మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంది. ఏమిటంటే అవి రివర్స్ అండ్ డ్యామ్స్.
ఎందుకు ముందుగా స్టేట్స్ని యూనియన్ టెరిటోరీస్ని పరిచయం చేయడం జరిగింది అంటే సో వాటిని బేస్ చేసుకొని మనం మిగతా పాయింట్స్ని తెలుసుకునే అవకాశం అనేది ఉంది. ఇక్కడ రివర్స్ పైన ఒక పాయింట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ రివర్స్ మీద ఉన్న ముఖ్యమైన డ్యామ్స్ వాటిపైన కూడా ఒక పాయింట్ వచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన వాటిని నేను ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాను. దానిని బేస్ చేసుకొని మీరు ఇంకొక మ్యాప్ తీసుకొని వాటిని ఐడెంటిఫై చేయండి. అందులో మొదటగా మనం తీసుకున్నట్లయితే ఇండస్ రివర్, దాన్ని మనం సింధు నది అంటాం. ఇండస్ రివర్కి ఒక ముఖ్యమైన ట్రిబ్యూటరీ సట్లజ్. ఇది సట్లజ్ రివర్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సట్లజ్ రివర్ తర్వాత నర్మదా, యాక్చువల్గా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటారు దీన్ని, నర్మదా రివరు. నెక్స్ట్ ముఖ్యమైన రివరే. నెక్స్ట్ మహానది ఒడిస్సాలో మనకు కనిపిస్తుంది. ఒడిస్సాలో ఈ మహానది దగ్గరే మనం ఏం చేయొచ్చు, సో భువనేశ్వర్ ఐడెంటిఫై చేయొచ్చు, పారద్వీప్ ఐడెంటిఫై చేయొచ్చు, మహానది ఐడెంటిఫై చేయొచ్చు. ఇంచుమించుగా అక్కడ ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో 3 అంకె ఉంటుంది. అందులో 3 అంకెకు పైన మనకి గోదావరి వస్తుంది, గోదావరి రివరు. అదేవిధంగా కిందని కృష్ణా రివర్ మనకు కనిపిస్తుంది, కృష్ణా రివర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. తర్వాత మనం తీసుకున్నట్లయితే గంగా, ఇండియాలో మనకి లాంగెస్ట్ రివర్గా మనం చెప్తాం గంగా రివరు. అదేవిధంగా ఇంకొకటి బ్రహ్మపుత్ర రివర్. సో ఇవి ముఖ్యమైన రివర్స్, ఇంపార్టెంట్ రివర్స్. వీటి మీద మనకు ఒక పాయింట్ వచ్చే అవకాశం అనేది ఉంది. యాక్చువల్గా మనకి ఫస్ట్ లెసన్ని బేస్ చేసుకొని, యాక్చువల్ థర్డ్ లెసన్లో మనకి రివర్స్ వస్తాయి, కానీ ఫస్ట్ లెసన్ని బేస్ చేసుకొని ఈ పాయింట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే సాయిల్స్కి సంబంధించి వాటిని బేస్ చేసుకొని ఈ రివర్స్కి రిలేషన్ ఉంది. సో ఆ విధంగా మనకి పాయింట్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఇందులో ఈ రివర్స్లో ముఖ్యమైన డ్యామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ డ్యామ్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం. ముఖ్యమైన డ్యామ్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి బాక్రానంగల్, సట్లజ్ రివర్ మీద ఉంది బాక్రానంగల్. చూడండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ చూసుకోండి, బాక్రానంగల్ డ్యామ్, అది బాక్రానంగల్. అదేవిధంగా నెక్స్ట్ తెహిరీ డ్యామ్, గంగా రివరు ముఖ్యంగా భగీరథి మీద ఉంటుంది. సో తెహిరీ డ్యామ్ ఐడెంటిఫికేషన్ చూసుకోండి, ఉత్తరాఖండ్లో మనం చూసుకోవాలి ప్రధానంగా తెహిరీ డ్యామ్. అండ్ నెక్స్ట్ మనకి సర్దార్ సరోవర్ డ్యామ్, నర్మదా రివర్ మీద ఉంది సర్దార్ సరోవర్ డ్యామ్. అండ్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రిలేషన్గా మనం తీసుకున్నట్టయితే నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా రివర్ మీద ఉంది. ఇది నాగార్జున సాగర్ డ్యామ్. దీన్ని కూడా మనకు అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మన స్టేట్తో రిలేషన్ కనుక దీన్ని ఒకసారిగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇవి మనకి రివర్సు, ముఖ్యమైన డ్యామ్స్. వీటిని మీరు ఐడెంటిఫికేషన్ చేసుకున్నట్లయితే రివర్స్ నుంచి ఒకటి, డ్యామ్స్ నుంచి ఒకటి వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్, ముఖ్యమైన ప్రదేశాలు. ముఖ్యమైన ప్రదేశాల్లో ఎక్కువగా క్యాపిటల్ సిటీస్ కానీ, సో ఇంపార్టెంట్ సిటీస్ కానీ అడుగుతుంటాడు. సో అందులో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ అమరావతి ఎక్కువగా అడుగుతున్నాడు. మొన్న SA1 ఎగ్జామ్లో కూడా ఎక్కువగా అడిగాడు, అనేక క్లాసుల్లో అడిగాడు. సో అమరావతి, సో కృష్ణా రివర్కి దిగువన మనకు కనిపిస్తుంది అమరావతి. చూడండి చాలా జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేసుకోండి, మ్యాక్సిమం ఈ పాయింట్ వచ్చేస్తుంది. అమరావతి గుర్తుంచుకోండి. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ కృష్ణా రివర్కి దిగువన ఉంటుంది, ఒడ్డున. నెక్స్ట్ మనకి ఇంకొక ముఖ్యమైన ప్లేసు జమ్మూ. SCERT యొక్క క్వశ్చన్ బ్యాంక్లో కూడా దీన్ని ప్రత్యేకించి ఇవ్వడం జరిగింది. అందుకని వాటిని ఆ ప్లేసెస్ని మీకు ఐడెంటిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జమ్మూ అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ యొక్క యూనియన్ టెరిటరీ యొక్క క్యాపిటల్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి తమిళనాడులో ఒక ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఉంది. ఎక్కడంటే శాలం అనే ప్రాంతంలో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఉంది. సో దాన్ని కూడా మనకి యాక్చువల్గా ఇక్కడ మీరు పుదుచ్చేరి ఐడెంటిఫై చేస్తారు. పుదుచ్చేరికి ఎదురుగా మధ్యలో మనకి శాలం రావడం జరుగుతుంది. శాలం ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్, తమిళనాడులో ఉండే ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. ఎలాగైతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నమో, సో ఇక్కడ తమిళనాడులో ఉండే అతి ముఖ్యమైన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఏదంటే శాలం ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. అదేవిధంగా నెక్స్ట్ హైదరాబాద్, మన పక్కనే ఉన్న తెలంగాణ యొక్క క్యాపిటల్ హైదరాబాద్. దీన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇదివరకు ఆల్రెడీ మనము సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ని సికింద్రాబాద్గా గుర్తించాం. సికింద్రాబాదు, హైదరాబాదు ఇంచుమించుగా జంట నగరాలు పక్క పక్కన మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఓకే. సో నెక్స్ట్ కర్ణాటక క్యాపిటల్ సిటీ బెంగళూరు.
దీన్ని ఈజీగా గుర్తించవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనకి చెన్నై, ఏదైతే ఈ చంద్రవంక ఉంటుందో ఈ చంద్రవంకకు పైన చెన్నై ఉంటుంది, దిగువన మనకి పుదుచ్చేరి ఉంటుంది అని చెప్పాను. ఈ ఏదైతే పైన ఉన్న చెన్నై ఉందో చెన్నైకి ప్యారలల్గా మనకి ఇక్కడ చూడండి మధ్యలో, కరెక్ట్గా మధ్యలో బెంగళూరుని ఐడెంటిఫై చేస్తాం, కర్ణాటక యొక్క క్యాపిటల్. సో అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్లో ఒక ముఖ్యమైనది వారణాసి అనేది మనకి గంగా రివర్ బ్యాంక్లో మనకి కనిపిస్తుంది. వారణాసి చాలా ఇంపార్టెంట్ ప్రదేశమే. సో అవి ఇంపార్టెంట్ ప్లేసెస్. తర్వాత ఫిజికల్ ఫీచర్స్ అండ్ సాయిల్స్, ఫైనల్ టాపిక్ ఇది, ఫిజికల్ ఫీచర్స్ అండ్ సాయిల్స్. యాక్చువల్గా ఫిజికల్ ఫీచర్స్కి సాయిల్స్కి రిలేషన్ ఉంది. మనం 9th క్లాస్లో ఇండియాలో ఉన్న 6 ఫిజికల్ ఫీచర్స్ని మనం నేర్చుకున్నాం. ఆ 6 ఫిజికల్ ఫీచర్స్కి మనకి ఫస్ట్ లెసన్లో రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అనే లెసన్లో టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఒక మ్యాప్ పాయింటింగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫిజికల్ ఫీచర్ హిమాలయాస్, సెకండ్ ఫిజికల్ ఫీచర్స్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి పెనిన్సులార్ ప్లాట్యూ, ఫోర్త్ వన్ థార్ డెజర్ట్, ఫిఫ్త్ వన్ కోస్టల్ ప్లెయిన్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్. వీటిని మనకి ఏవైతే సాయిల్స్ ఉన్నాయో ఆ సాయిల్స్తో లింక్ చేస్తూ మనం ఒక్కసారిగా మ్యాప్ పాయింట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ హిమాలయాస్కి సంబంధించిన సాయిల్స్ ఫారెస్ట్ సాయిల్స్ ఆర్ మౌంటైనస్ సాయిల్స్ అంటారు. అందుకని ఇక్కడ ఫారెస్ట్ మౌంటైన్స్ అని రాయడం జరిగింది ఇక్కడ. సో ఈ డార్క్ గ్రీన్ కలర్లో మనకి హిమాలయాస్ని ఐడెంటిఫై చేసిన, అదేవిధంగా ఫారెస్ట్ అండ్ మౌంటైనస్ సాయిల్స్ని ఐడెంటిఫై చేసిన ఇక్కడ వీటిని ముఖ్యంగా మనకి లడక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా ఉత్తరాఖండ్, ఇటువైపు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, సిక్కిము, ఈ రాష్ట్రాలలో మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకేనా? సో తర్వాత మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ లైట్ గ్రీన్ కలర్లో అల్లువియల్ సాయిల్స్ మోస్ట్ ఫెర్టైల్ సాయిల్స్ ఇవి. యాక్చువల్గా మనకి అత్యంత సారవంతమైన నేలలు ఇవి. గంగా సింధు మైదానం, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లో మనకి ఇవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అన్నా అల్లువియల్ సాయిల్స్ అన్నా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి మనకి ఈ అల్లువియల్ సాయిల్స్ కేవలం ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లోనే కాదు, కోస్టల్ ప్లెయిన్స్లో కూడా, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, అదేవిధంగా వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మేజర్గా మనం చూస్తే అల్లువియల్ సాయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది, ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్లోనే కనిపిస్తాయి. సో అల్లువియల్ సాయిల్స్ అన్నా ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అన్నా మనం ఐడెంటిఫై చేస్తే చాలు. తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఈ ఎల్లో కలర్ పార్ట్ రాజస్థాన్, ముఖ్యంగా ఎరిడ్ సాయిల్స్ శుష్క నేలలు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి రాజస్థాన్ ఆ ప్రాంతంలో, అందుకని ఎక్కువ ద స్టేట్ విత్ ఎరిడ్ సాయిల్స్ అని అడుగుతుంటాడు ఒకసారి, రాజస్థాన్ రాయాలి. రాజస్థాన్లో ఎక్కువగా ఎరిడ్ సాయిల్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఇసుక తేరి ఎడారి ప్రధానంగా మనకి రాజస్థాన్లో కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసరికి చూడండి, బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా మనకి మేజర్గా గుజరాత్, మహారాష్ట్రలో కనిపిస్తాయి. అందుకనే గుజరాత్, మహారాష్ట్రలో ఉండే సాయిల్స్ ఏంటి అంటే ప్రధానంగా బ్లాక్ సాయిల్స్, లేదా బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఉండే స్టేట్స్ ఏంటని అడుగుతుంటాడు, గుజరాత్, మహారాష్ట్ర. సో ఈ స్టేట్స్లో మనకి ప్రధానంగా ఏంటంటే ఈ సాయిల్స్లో మనకి కాటన్ క్రాప్ ఎక్కువగా పండుతుంది. అందుకనే మోస్ట్ ఫేవరబుల్ క్రాప్ ఏదంటే మనకి బ్లాక్ కాటన్ కాటన్కి మోస్ట్ ఫేవరబుల్ సాయిల్స్ ఏవంటే బ్లాక్ సాయిల్స్. అందుకని వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు. ఓకేనా? తర్వాత మనం తీసుకున్నట్లయితే రెడ్ సాయిల్స్, ఎక్కువగా మనకి ఇండియాలో ఉండేవి రెడ్ సాయిల్సే. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, అదేవిధంగా ఇక్కడ ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇటువైపు వచ్చేసరికి మేఘాలయ, ఇక్కడ నాగాలాండ్, మణిపూరు, మిజోరాము, తర్వాత త్రిపుర, ఈ స్టేట్స్లో మనకి రెడ్ సాయిల్స్ అనేవి మనకు కనిపిస్తాం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా మనకి రెడ్ సాయిల్సే కనిపిస్తాయి. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలా ఈస్ట్ కోస్ట్లో, వెస్ట్ కోస్ట్లో మాత్రం ప్లెయిన్స్ ఉన్నాయి, కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి, కానీ మేజర్గా మనకు కనిపించేది రెడ్ సాయిల్సే. మనకి ఈ ప్లాట్యూ రీజియన్ ఇదంతా కూడా, ఈ ప్లాట్యూ రీజియన్లో మనకి ప్రధానంగా రెడ్ సాయిల్స్, ముఖ్యంగా మనకి డెక్కన్ ప్లాట్యూ అన్నా, పెనిన్సులార్ ప్లాట్యూ అన్నా కూడా మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సో మనకి ప్లాట్యూ రీజియన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ కనిపిస్తాయి మనకు ప్రధానంగా. ఒకవైపు ఏమో వెస్ట్ వైపు ఏమో గుజరాత్, మహారాష్ట్రలో బ్లాక్ సాయిల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మనకి ఈస్ట్ వైపు, ఈ స్టేట్స్లో మనకి తీసుకున్నట్లయితే
ప్రధానంగా రెడ్ సాయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. తర్వాత ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి యాక్చువల్గా కర్ణాటక ఈ తీరంలో మనకి లెటరైట్ సాయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ పార్ట్లో లెటరైట్ సాయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో మీ మ్యాక్సిమం ఏంటంటే ఏ స్టేట్స్లో మేజర్గా ఏ సాయిల్స్ ఉన్నాయి, మేజర్గా మనకి ఒకటి మ్యాప్ పాయింటింగ్ అడుగుతుంటాడు, ఇంకొక వైపు ఏం చేస్తుంటాడు అంటే బిట్ పరంగా కూడా మనకు అడుగుతుంటాడు, క్వశ్చన్ పరంగా కూడా అడుగుతుంటాడు. కనుక ఈ విధంగా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరైడ్ సాయిల్స్ని ఐడెంటిఫై చేయమంటే మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం రాజస్థాన్లో. సో అదేవిధంగా మేజర్ ఎరైడ్ సాయిల్స్ స్ప్రెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నాడు అనుకోండి, అప్పుడు రాజస్థాన్ రాస్తాం. లేదా మేజర్ బ్లాక్ సాయిల్స్ స్ప్రెడ్ ఇన్ విచ్ స్టేట్స్ అన్నాడు అనుకోండి, గుజరాత్, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే మహారాష్ట్ర రాస్తాం. అందుకనే మల్టీపర్పస్గా మనము ఒకవైపు ఫిజికల్ ఫీచర్స్ని నేర్చుకుంటూ ఇంకోవైపు మనకి సాయిల్స్ టైప్స్ని నేర్చుకుంటూ వాటి మీద వచ్చే 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి ఇండియా మ్యాప్ పాయింటింగ్ పరంగా మనం తీసుకున్నట్లయితే. సో వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ 4 పాయింట్స్, ఇండియా మ్యాప్ పాయింటింగ్ 4 పాయింట్స్ని నేను ఆల్రెడీ మీకు ఐడెంటిఫికేషన్ చేసి చూపడం జరిగింది. వాటినే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమం అనేది 4 పాయింట్స్, అదేవిధంగా ఇండియాలో కూడా 4 పాయింట్స్ని కూడా మీరు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు. ఇక 8 మార్క్స్ క్వశ్చన్లో మ్యాప్ పాయింటింగ్ అయ్యింది. తర్వాత మనకి 2 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి అనేది మ్యాప్ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కనుక మ్యాప్ రీడింగ్ అనేది 6 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు, 2 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఈ మ్యాప్ రీడింగ్ అనేది హిస్టరీలో నుంచే ఇవ్వడం జరుగుతుంది. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ లెసన్ మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. సో అందుకనే మేజర్గా ముందుగా ఆ లెసన్స్లో ఉండే మ్యాప్స్ని మనం ప్రాక్టీస్ చేసి తర్వాత మిగతా వాటిని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ మేజర్గా మాత్రము వీటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా. సో చూద్దాం. అయితే ఇందులో ఫస్ట్ 4 మార్క్స్ మనం తీసుకున్నట్లయితే ఏదైతే ఫస్ట్ హిస్టరీలో ఫస్ట్ లెసన్ ఉందో ఆ ఫస్ట్ లెసన్లో మనకి ఇక్కడ మీకు ఒక మ్యాప్ అనేది ఒక యూరప్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ యూరప్ మ్యాప్ని బేస్ చేసుకొని ఏం చేశాడు, ఒక 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. సో అందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద సీ లొకేటెడ్ బిట్వీన్ యూరప్ అండ్ ఆఫ్రికా. ఇదివరకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. యూరప్కి ఆఫ్రికాకి మధ్యన ఉన్న సీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మెడిటేరియన్ సీ. సో కనుక దానికి ఆన్సర్ ఏంటి, మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రము. అంటే ఐరోపాని అదేవిధంగా ఆఫ్రికాని వేరు చేస్తున్న సముద్రం ఏది అంటే మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. అదేవిధంగా నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ ద మ్యాప్. బిగ్గెస్ట్, చాలా పెద్ద సామ్రాజ్యం ఏది. ఈ మ్యాప్లో చాలా పెద్ద సామ్రాజ్యం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది వైలెట్ కలర్తో. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్, రష్యన్ ఎంపైర్. సో కనుక దానికి ఆన్సర్ ఏంటంటే రష్యన్ ఎంపైర్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి, వియన్నా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. అయితే ఇక్కడ మనం మ్యాప్ స్టడీ చేస్తే వియన్నా ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఆ వియన్నా అనేది ఏ కంట్రీ యొక్క క్యాపిటలు అనేది మనకి తెలియాలి. సో అందుకని వియన్నా కాంగ్రెస్ 1815లో జరిగింది, చాలా ఫేమస్. అందుకని అటువంటి వాటిని మాత్రమే ఇండైరెక్ట్గా అడుగుతుంటాడు. సో ఇటువంటిది ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది పెడుతుంటుంది. సో కనుక వియన్నా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే ఆస్ట్రియా. వియన్నా అనేది ఆస్ట్రియాకి సంబంధించిన సిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మెన్షన్ ఎనీ వన్ ఐలాండ్ ఇన్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్లో ఉండే, అట్లాంటిక్ ఓషన్ అని ఇవ్వలేదు వీడు, అట్లాంటిక్ సీ అని ఇచ్చాడు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక ఐలాండ్ రాయమన్నాడు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఐలాండ్ అట్లాంటిక్ సీలో ఉంది. అట్లాంటిక్ సీ ఇది, ఐర్లాండ్ ఉంది, అదేవిధంగా మనకి బ్రిటన్ ఉంది. సో వీటిలో ఏది రాసినా పర్వాలేదు. అందుకనే ఐస్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్ ఏమి రాసినా పర్వాలేదు. అంటే చూసారా, మ్యాప్ రీడింగ్, అసలు ఆ మ్యాప్ని సరిగా అబ్జర్వ్ చేస్తే చాలు మనకి % మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలా సులువు. అదేవిధంగా ఇంకోటి చూద్దాం, ఇంకో మ్యాప్ చూద్దాం. ఇది కూడా మనకి హిస్టరీలో ఉన్న ఫస్ట్ లెసన్లో ఉండే మ్యాపే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాప్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాని యొక్క టైటిల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. టైటిల్ మనకి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. అంటే ఈ మ్యాప్ అనేది జర్మనీకి సంబంధించింది అని క్లియర్ కట్గా టైటిల్లోనే ఉంది. ఏమిచ్చాడు చూడండి క్వశ్చన్,
దిస్ మ్యాప్ షోస్ ద యూనిఫికేషన్ ఆఫ్ వన్ కంట్రీ. నేమ్ ద కంట్రీ. ఈ మ్యాప్ అనేది ఒక దేశం యొక్క ఏకీకరణ తెలియజేస్తుంది. ఆ దేశం పేరేంటి? క్లియర్ కట్గా ఉంది అక్కడ. ఏంటి? జర్మనీ. సో దానికి ఆన్సరు జర్మనీ. ఒకసారి చూడండి. అలాగే నేమ్ ఎనీ వన్ సీ దట్ వాజ్ లొకేటెడ్ టు నార్త్ ఇన్ దిస్ మ్యాప్. అంటే ఈ మ్యాప్లో నార్త్ వైపు ఉండి ఏదైనా ఒక సీ. సో నార్త్ వైపు అంటే టాప్ ఆఫ్ ద మ్యాప్. సో కనుక ఏంటి? నార్త్ సీ ఉంది, అదేవిధంగా బాల్టిక్ సీ ఉంది. కనుక ఏమవుతుంది? సో ఏదైనా రాయొచ్చు. బాల్టిక్ సీ రాయొచ్చు, నార్త్ సీ రాయొచ్చు. ఇది కూడా మ్యాప్ని చూసే చాలా సులువుగా అబ్జర్వ్ చేస్తే చెప్పొచ్చు. కాకపోతే డైరెక్షను నార్త్ డైరెక్షన్ అనేది టాపు అనేది మనకు తెలియాలి. మ్యాప్కి టాపు డైరెక్షన్ ఏంటంటే నార్త్. అదేవిధంగా నేమ్ ద ఎంపైర్ దట్ వాజ్ లొకేటెడ్ టు సౌత్ ఇన్ దిస్ మ్యాప్. చూడండి, సౌత్ అడిగాడు. అంటే సౌత్లో ఉండే ఎంపైర్ ఏది? చూడండి, సౌత్ అంటే దిగువను కదా. సౌత్లో ఉండే ఎంపైర్ ఏది? ఆస్ట్రియన్ ఎంపైర్. ఆస్ట్రియన్ ఎంపైర్. అదేవిధంగా హూ వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ప్రష్యా? ఇండైరెక్ట్గా అడిగాడు. చూడండి, హూ వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ప్రష్యా డ్యూరింగ్ ద యూనిఫికేషన్? ప్రష్యా అన్న జర్మనీ అన్న ఒకటే. యాక్చువల్గా జర్మనీ యూనిఫికేషన్ అనేది ప్రష్యా ఆధ్వర్యంలోనే జరిగింది. అందుకనే దానికి మారుపేరుగా చెప్తుంటాం. యాక్చువల్గా జర్మనీ యూనిఫికేషన్ సమయము అనేది జర్మనీ యూనిఫికేషన్ని లీడ్ చేసిన ప్రాంతం ఏది అంటే ప్రష్యా. ఆ సమయంలో అంటే జర్మనీ యూనిఫికేషన్ సమయంలో ప్రష్యా యొక్క ఛాన్సలర్ ఎవరు అడిగాడు. ఇక్కడ ప్రష్యా యొక్క ఛాన్సలర్ అయితే ఎస్ ఎవరు? అట్టో వన్ బిస్మార్క్. అలా కాకుండా ప్రష్యా యొక్క కింగ్ అడిగాడు అనుకోండి, విలియం వన్. గుర్తుంచుకోండి, విలియం వన్. ప్రష్యా యొక్క కింగ్ అడిగితే విలియం వన్ రాయండి. ప్రష్యా యొక్క ఛాన్సలర్ అడిగితే అట్టో వన్ బిస్మార్క్. ఎప్పుడు? యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి లీడ్ చేసిన ప్రాంతం ఏది అంటే ప్రష్యా. సో ఆ విధంగా మనకి అడుగుతుంటాడు. ఇది కూడా మనకి హిస్టరీలో ఫస్ట్ లెసన్లో ఉండే ఒక మ్యాప్. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. హిస్టరీలో అదే లెసన్లో ఉండే ఇంకొక మ్యాప్. ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇటాలియన్ స్టేట్స్ బిఫోర్ యూనిఫికేషన్. ఇటాలియన్ అంటే ఇటలీకి సంబంధించింది అని మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. చూడండి, దిస్ మ్యాప్ బిలాంగ్స్ టు ఎ కంట్రీ బిఫోర్ ఇట్స్ యూనిఫికేషన్. నేమ్ దట్ కంట్రీ. ఏ కంట్రీ? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇటలీ. అదేవిధంగా కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అన్నాడు. ఇందాక మనము జర్మనీ యూనిఫికేషన్ అంతా కూడా ప్రష్యా యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దాని యొక్క కింగ్ విలియం వన్, దాని యొక్క ఛాన్సలర్ అట్టో వన్ బిస్మార్క్. అలాగే ఇటలీ యొక్క యూనిఫికేషన్ అంతా కూడా ఒక ప్రాంతం ఆధ్వర్యంలో జరిగింది. అదే ఏంటంటే సార్డీనియా పియడ్మాంట్. ఆ సార్డీనియా పియడ్మాంట్ యొక్క రాజే విక్టర్ ఎమాన్యుయల్ II. సో ఇక్కడ మనం సార్డీనియా పియడ్మాంట్ అని రాయాలి. అంటే సార్డీనియా విక్టర్ ఎమాన్యుయల్ II ఏ స్టేట్కి సంబంధించిన వాడు అంటే సార్డీనియా పియడ్మాంట్. ఎందుకంటే ఇటలీ యూనిఫికేషన్ అంతా కూడా సార్డీనియా పియడ్మాంట్ ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పటి కింగ్ ఎవరు అంటే విక్టర్ ఎమాన్యుయల్ II. అలాగే ఆ సార్డీనియా పియడ్మాంట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని చెప్తాము అంటే కౌంట్ కౌర్ని చెప్తాం. కౌంట్ కౌర్ గుర్తుంచుకోండి. అక్కడ ఛాన్సలర్ అట్టో వన్ బిస్మార్క్ అన్నాము. ఇక్కడ ప్రధానమంత్రిగా మనం ఎవరిని చెప్తాము అంటే మనకి కౌంట్ కౌర్. కౌంట్ కౌర్ దాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రష్యా అనేసరికి అంటే జర్మనీ యూనిఫికేషన్ అనేసరికి ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తుండాలి. అట్టో వన్ బిస్మార్క్, విలియం వన్. అలాగే మనకి ఇక్కడికి ఇటలీ యూనిఫికేషన్ అనేసరికి మనకి ప్రధానంగా నలుగురు వ్యక్తుల పేర్లు గుర్తుండాలి. ఒకరు కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ II, ఇంకొకరు దాని యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్. సో ఒక్కొక్క దగ్గర ఒకలా ఇస్తున్నాడు. సో ఎవరంటే కౌంట్ కౌర్. ఇంకొక వ్యక్తి జోసెఫ్ మాజినీ. జోసెఫ్ మాజినీ యంగ్ ఇటలీ, యంగ్ యూరప్ వంటి సీక్రెట్ ఆర్గనైజేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఇటలీ యూనిఫికేషన్ గురించి పోటీపడ్డాడు. తర్వాత గారిబాల్డి. వీళ్ళు నలుగురు కూడా ఇటలీ యూనిఫికేషన్లో వస్తారు. వాళ్ళిద్దరూ కూడా జర్మనీ యూనిఫికేషన్లో వస్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నేమ్ వన్ ఐలాండ్ లొకేటెడ్ ఇన్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్లో లొకేటెడ్ అయిన ఏదైనా ఒక ఐలాండ్. యాక్చువల్గా కార్సికా, సార్డీనియా నేమ్స్ పడలేదు అక్కడ.
కార్సికా, సార్డీనియా, సిసిలీ. ఈ 3 కూడా ఐలాండ్స్. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయంటే మెడిటేరియన్ సీలో ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏ పేరు రాసినా చాలు. సో కనుక కార్సికా, సార్డీనియా, సిసిలీ ఏదైనా రాయొచ్చు. నేమ్ ద సీ లొకేటెడ్ ఇన్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్లో లొకేటెడ్ అయిన సీ. యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటి? ఏసీ. ఇటలీ ఉన్న సీ ఏంటి? మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీ. ఇక్కడ మ్యాప్ రీడింగ్ విషయంలో చాలా జాగ్రత్త వలసిన అంశం ఏమిటంటే ఆ మ్యాప్ యొక్క టైటిల్ చూడాలి. ఆ మ్యాప్లో ఏ కాన్సెప్ట్స్, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక క్వశ్చన్ మాత్రమే ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది కనుక దాన్ని కాన్సెప్ట్ని రిలేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాక్సిమము ఆ కాన్సెప్ట్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకి హిస్టరీలో ఫస్ట్ లెసన్లో ఉండే ఒక మ్యాప్. తర్వాత నెక్స్ట్కి వెళ్ళేసరికి హిస్టరీలో థర్డ్ లెసన్లో ఉండే మ్యాప్ ఇది. హిస్టరీలో థర్డ్ లెసన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఈ లెసన్ మీద రావడం జరుగుతుంది మ్యాప్ రీడింగ్ పరంగా. అందులో ఒక ఆఫ్రికా మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే 2 మార్క్స్ ఇది. సో నేమ్ ద ఓషన్ ఆన్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ దిస్ మ్యాప్. వెస్ట్ సైడ్ ఆఫ్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్ యొక్క వెస్ట్లో ఉండే ఓషన్ ఏంటిది? అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్. నేమ్ ద ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. చూడండి, ఇండియన్ ఓషన్ అంటే ఎక్కడ ఉంది? సో మనకి ఈస్ట్ వైపు, ఆఫ్రికాకి ఈస్ట్ వైపు ఇండియన్ ఓషన్ ఉంటుంది, వెస్ట్ వైపు అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. కనుక ఈస్ట్ వైపు ఉన్న అంటే ఇండియన్ ఓషన్లో ఉండే ఏదైతే ఐలాండ్ ఉంది మడగాస్కర్. ఇదివరకు ఆల్రెడీ మ్యాప్ పాయింటింగ్లో కూడా మీకు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. మడగాస్కర్ గుర్తుంచుకోండి. ఇండియన్ ఓషన్లో ఉండే ఆ ఐలాండ్ ఏది అంటే మనకి మడగాస్కర్ గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక మ్యాప్ ఉంది. మ్యాప్ రీడింగ్లోనే మనకి ఈ థర్డ్ లెసన్లోనే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఈ మ్యాప్ అనేది ముఖ్యంగా మనకి ఇండియాతో, అంటే ముఖ్యంగా బ్రిటిష్ వారి టైంలో మనకి ఇండియాతో ఉండే వివిధ రకాలైన సీ రూట్స్ కానీ రిలేషన్స్ కానీ మనకి ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. అక్కడ ఇవ్వడం జరిగింది, ట్రేడ్ రూట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇండియాతో ట్రేడ్ రూట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీని మీద చూడండి ఎలా క్వశ్చన్ ఇచ్చాడో చూడండి ఒకసారి. ఐడెంటిఫై ద 2 ప్లేసెస్ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇందాక నేను అన్నాను ఈస్ట్ వెస్ట్ అనే పదాలు వాడుతున్నాను, ఎందుకంటే సో ఆ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ కోస్ట్లో అంటే ఇండియాకి ఈస్ట్ కోస్ట్లో ఉండే ఏవైనా 2 ప్లేసెస్ రాయమన్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇండియా, ఇండియా యొక్క వెస్ట్ కోస్ట్ ఇది, ఈస్ట్ కోస్ట్ ఇది. ఏంటుంది? మచిలీపట్నం ఉంది, అదేవిధంగా మద్రాస్ ఉంది. సో కనుక వాటిని మనం రాస్తాం. మచిలీపట్నం, మద్రాస్. అదేవిధంగా మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 2 సీస్. ఏవైనా 2 సముద్రాలు అంటే మనకి ఇక్కడ చూస్తే ఈ మ్యాప్లో చూస్తే ఏవైనా సముద్రాలు కనిపిస్తున్నాయా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. కనిపించకపోయినా మనం రాయొచ్చు. రెడ్ సీ కనిపిస్తుంది, రాయొచ్చు. ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది, రాయొచ్చు. ఇంకా మీకు తెలియకపోతే ఇక్కడ ఏం రాయొచ్చు? బే ఆఫ్ బెంగాల్ ఉంది, నెక్స్ట్ అరేబియన్ సీ ఉంది. కానీ క్లియర్ కట్గా ఈ మ్యాప్లో ఆ 2 ఇచ్చాడు కనుక వాటిని మనము రాస్తాం. సో రెడ్ సీ రాయొచ్చు, అరేబియన్ సీ రాయొచ్చు, బే ఆఫ్ బెంగాల్ రాయొచ్చు, ఇండియన్ ఓషన్ కూడా రాయొచ్చు. మేజర్గా ఈ మ్యాప్లో ఉన్న వాటినే అంటే మ్యాప్లో లేకపోతే అప్పుడు మనం వేరే రాయొచ్చు, కానీ మ్యాప్లో ఉన్న వాటినే మ్యాక్సిమం రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనకి మ్యాప్ రీడింగ్ పరంగా హిస్టరీ మీద మనకి మేజర్ ఫోకస్ అనేది ఉంటుంది. హిస్టరీలో ఫస్ట్ లెసన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మ్యాప్ రీడింగ్ పరంగా రావడం జరుగుతుంది. హిస్టరీలో థర్డ్ లెసన్లో మనకి మ్యాక్సిమం మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో 6 మార్క్స్ మ్యాప్ రీడింగ్. మ్యాప్ పాయింటింగ్ 8 మార్క్స్, మ్యాప్ రీడింగ్ 6 మార్క్స్, టోటల్గా 14 మార్క్స్ ఓవర్. ఇక లాస్ట్ ఇంకొక మార్క్ ఉంది, అదేంటంటే 1 మార్క్ క్వశ్చను. అదేంటంటే మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా అరేంజ్ ఇన్ ఆర్డర్ 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ అరేంజ్ ఇన్ ఆర్డర్లో మనం వచ్చేసరికి మనం మ్యాప్ పాయింటింగ్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఏ ప్లేస్ ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది. కనుక నార్త్ నుంచి సౌత్కి పెట్టమన్నా పెట్టవచ్చు, లేదా సౌత్ నుంచి నార్త్ వైపు పేర్చమన్నా ఈజీగా పేర్చవచ్చు. ఈస్ట్ టు వెస్ట్ అంటాడు, వెస్ట్ టు ఈస్ట్ అంటాడు, ఎలా అయినా చేయొచ్చు. అయితే దీంట్లో మనం చూద్దాం ఒకసారిగా. ప్రధానంగా ఈ 1 మార్క్ క్వశ్చన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువగా అడిగే అవకాశం అనేది ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ ప్రదేశాలు ఉన్నాయి. సో వాటిని మనకి నార్త్ టు సౌత్ కానీ, సౌత్ టు నార్త్ కానీ, ఈస్ట్ టు వెస్ట్ కానీ, వెస్ట్ టు ఈస్ట్ కానీ అడుగుతున్నాడు. సో వాటిని ఒకసారిగా మనం అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ అరేంజ్ ఇన్ ఆర్డర్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కోసారి అడుగుతున్నాడు. అందులో ఫస్ట్ ఏంటి ఇస్తున్నాడంటే ఒక 4 ప్లేసెస్ ఇస్తున్నాడు.
ఈస్ట్ మోస్ట్ ప్లేస్ ఏది, లేదా వెస్ట్ మోస్ట్ ప్లేస్ ఏది, నార్త్ మోస్ట్ ప్లేస్ ఏది, అదేవిధంగా సౌత్ మోస్ట్ ప్లేస్ గా పూర్తిగా ఈస్ట్లో ఉండే ప్లేస్ ఏదో ఉందో దాన్ని రాసేయడమే. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఇంకొక మోడల్లో ఏం చేస్తున్నాడు అంటే 4 ప్లేసెస్ ఇస్తున్నాడు. ఆ 4 ప్లేసెస్ నుంచి కూడా ఆ 4 ప్లేసెస్ను కూడా నార్త్ టు సౌత్ కానీ, సౌత్ టు నార్త్ కానీ, ఈస్ట్ టు వెస్ట్ కానీ, వెస్ట్ టు ఈస్ట్ కానీ అరేంజ్ చేయమంటున్నాడు. ఆ విధంగానే వచ్చు. ఎలా ఇచ్చినా మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది మన మైండ్లో ఉంటే చాలా సులువుగా దీన్ని చేయొచ్చు. ఒకసారి చూద్దాం. మేజర్గా ఏదో మరీ ఇంటీరియర్ ప్లేసెస్ ఏమి ఇవ్వడు, మనకి ఏవైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసామో వాటి నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ముందుగా మనం తీసుకున్నట్లయితే ఒకసారి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్తో పాటు రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లెసన్ మీద కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. మేజర్గా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచే ఇచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ సిటీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. అంటే ఇక్కడ 4 ప్లేసెస్ ఇవ్వడం జరిగింది, 4 సిటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ఈస్టర్న్ మోస్ట్ అడిగాడు. నేను చెప్పాను 2 మోడల్స్ ఇస్తానని చెప్పాను. అందులో ఫస్ట్ మోడల్ ఏం చెప్పాడు, ఈస్ట్ మోస్ట్ కానీ, వెస్ట్ మోస్ట్ కానీ, సౌత్ మోస్ట్ కానీ, నార్త్ మోస్ట్ కానీ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, 4 సిటీస్ ఇచ్చాడు. అందులో ఈస్ట్ మోస్ట్ సిటీ ఏది, ఈస్ట్ మోస్ట్ ప్లేస్ ఏది అని అడిగాడు. అసలు ఆ 4 సిటీస్ ఎక్కడ ఉన్నాయి ఇండియా మ్యాప్లో చూసామనుకోండి, ఆటోమేటిక్గా ఈస్ట్లో ఉన్న సిటీ ఏదో ప్లేస్ ఏదో మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, పాట్నా. ఫస్ట్ వన్ పాట్నా ఎక్కడ ఉందో చూద్దాం. పాట్నా ఇక్కడ ఉంది, అంటే బీహార్లో. అదేవిధంగా మధురై కాదు, మధురై అనేది తమిళనాడులో ఉంది, మథురా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ జైసల్మీర్ రాజస్థాన్లో ఉంది. తర్వాత ఇంకోటి చూడండి, ఇంఫాల్ అనేది మనకి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మణిపూర్లో ఉంది ఇంఫాల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి మ్యాప్ని. ఒకసారి ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ మోస్ట్ సిటీ ఏది, తూర్పున ఉన్నది, అన్నింటికంటే తూర్పున ఉన్నది ఇంఫాల్. ఒకవేళ వెస్ట్ మోస్ట్ అన్నాడు అనుకోండి, జైసల్మీర్ రాస్తాం. అంటే అక్కడ మనకి మ్యాప్ అనేది పూర్తిగా మనకి అవగాహన ఉన్నట్లయితే, ఆల్రెడీ మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో దాని అవగాహన ఉన్నట్లయితే చాలా సులువుగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇంకొక మోడల్ మనకి ఎలా ఇస్తున్నాడో చూద్దాం. చూడండి ఇక్కడ, అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే 4ని కూడా ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు పేర్చమన్నాడు. ఏమేమి ఇచ్చాడు, జపాను, మెక్సికో, ఫ్రాన్సు, చైనా ఇచ్చాడు. సో చూద్దాం ఏవి ఎక్కడ ఉన్నాయి. జపాన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది జపాన్, తర్వాత మెక్సికో, తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ కింద ఉంటుంది ఫ్రాన్స్, తర్వాత చైనా. ఏమడిగాడు వాడు, ఈస్ట్ టు వెస్ట్ అన్నాడు. ఈస్ట్ అంటే ఇటువైపు కదా, అంటే జపాన్, చైనా, ఫ్రాన్స్, మెక్సికో రాసేయడమే, అదే ఆన్సర్. అలా కాకుండా వెస్ట్ టు ఈస్ట్ అన్నాడు అనుకో, మెక్సికో, ఫ్రాన్స్, చైనా, జపాన్ రాస్తాం. అంటే మనం ఏదైతే మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకున్నామో ఆ మ్యాప్ పాయింటింగ్ని సరిగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్కి చాలా సులువుగా ఆన్సర్ చేయొచ్చు. అలాంటివే మరికొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్సీఆర్టీ ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్లో ఇవ్వడం జరిగింది. వాటికి కూడా మీరు ఆన్సర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి యొక్క ఆన్సర్స్ కొరకు మీరు ప్రత్యేకించి ఏమీ వెతకవలసిన అవసరం ఏమీ లేదు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ ఫైల్ని పెట్టడం జరిగింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే టోటల్గా ఎస్సీఆర్టీ వారు విడుదల చేసిన క్వశ్చన్ బ్యాంకులో ఉన్న అన్ని క్వశ్చన్స్కు, అన్ని మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్కి కూడా, అన్ని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కూడా కనిపించడం జరుగుతుంది. ఆన్సర్స్ కూడా ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని ఆన్సర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో టోటల్గా మనకి మ్యాపింగ్ స్కిల్స్లో అరేంజ్ ఇన్ ఆర్డర్ మీద 1 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. మ్యాప్ రీడింగ్ మీద 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. మ్యాప్ పాయింటింగ్ మీద 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ వీడియోని 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. మ్యాప్లు పట్టుకొని ప్రాక్టీస్ చేయండి. చాలా సులువుగా కాన్సెప్ట్ని కూడా ఫ్రేమ్ చేసుకోండి. కాన్సెప్ట్ బేస్డ్గానే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు చాలా సులువుగా గుర్తుండడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.